ఎంత మధురమైనది యెహోవా నామము. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనము. దావీదు ఆయన ఎందుకు మొదట అలాగ జరిగింది అనేటువంటిది ఆలోచన చేసి ఆయన మాట్లాడుతుంది ఏంటంటే 13వ వచనం, ఇంతకు ముందు మీరు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేత మనం మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేత ఆయన మనలో నాశనం కలగజేసెను. యాజకులతో చెప్తున్నాడు, మీరు మొయ్యలేదు కాబట్టి ఈ నాశనం వచ్చింది. అంతేకాదు మనది కూడా పొరపాటు ఉందిలే, మనము కూడా ఆయన దగ్గర విచారణ చేయలేదు కాబట్టి మనకి పొరపాటు జరిగింది అనేటువంటిది ఆయన గ్రహించాడు. ఆయన గ్రహించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, మొదటిలాగా చేశాము, అలా చేయొచ్చా చేయకూడదా అని ఆయన బేరీజు వేసుకొని ఆయన విచారణ చేశాడు. చేయబట్టి ఏమైందంటే, అలాగ చేయకూడదు, దాన్ని చేతుల మీద మోసుకొని రావాలి, యాజకులు మోసుకొని రావాలి అనేది ఆయన నేర్చుకున్నాడు కాబట్టి చెప్తూ ఉన్నాడు. ఇంతకు ముందు మీరు మొయ్యలేదు కాబట్టి ఈ నాశనం వచ్చిందని యాజకులతో అంటున్నాడు. అదే మీరు మోసినట్లయితే ఇది వచ్చేది కాదు. కాబట్టి ఈరోజు మనం కూడా చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఏం చేయమన్నాడు, ఎలా చేయమన్నాడు అనేటువంటి దాన్ని మనం చాలా స్పష్టంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక మనం నేర్చుకోకపోతే, దావీదు జీవితంలో ఎలాంటి సంఘటన అయితే జరిగిందో మన జీవితంలో కూడా అలాంటి సంఘటనలే జరిగేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఇక 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు 6వ అధ్యాయము చివరి విషయాలంతా కూడా మనం చూసినప్పుడు 16 నుంచి 23 వచనాలు గనక చూసినట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయములో 16వ వచనం దగ్గర నుంచి 23వ వచనం వరకు మనం చూసినప్పుడు దావీదు మరియు మీకాలను గూర్చినటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. 16వ వచనం నుంచి చూసినప్పుడు, యెహోవా మందసాన్ని దావీదు పురానికి తీసుకుని రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలోంచి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయటం, నాట్యం ఆడటము దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరుచుకుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే వాస్తవంగా ఏంటంటే, దావీదు యొక్క పరిస్థితిని మనం ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, దావీదులో ఉన్నటువంటి కోణము, దావీదు ఇజ్రాయేలీలకు రాజు. కానీ ఆయన ఇజ్రాయేలీలకు రాజు అయినటువంటి ఆయన దేవుని మందసము దగ్గర 16వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని సన్నిధిలో గంతులు వేయటము అని చెప్పేసి అంటుంది. అంటే గంతులు అంటే అది ఏం చేసిందంటే, ఆయన నాట్యం చేశాడు. ఇజ్రాయేలు నాట్యం చేసేవాళ్ళు. ఎప్పుడైతే రాజు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడో దీన్ని ఏం చేసిందంటే మీకాలు చూసింది. మీకాలు అంటే సౌలు రాజు కుమార్తె. చూసినటువంటి ఆమె ఏం చేసిందంటే మనసులో హీనపరుచుకుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. అంటే దావీదు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో నాట్యం చేశాడు. అంటే ఆమె అంటుంది, ఏమని అంటుందంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఇలాగ నాట్యం చేయటం అనేటువంటిది తగునా అని చెప్పేసి అంది. 20వ వచనము, తన ఇంటి వారందరూని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇజ్రాయేలు రాజువైన నువ్వు నేడు బట్టలు తీసేసి ఎంత ఘనంగా కనబడ్డావు అని అపహాస్యం చేసింది. నువ్వు డాన్స్ చేసినప్పుడు ఎట్లున్నావు? ఒక వ్యర్థుడు, ఒక పనికి మాలినోడు ఎట్లయితే చేశాడో అట్లా చేశాడు. అది కూడా ఎవరి ముందు చేశావు? పనికత్తెల ముందు చేశావు. నువ్వు రాజువైనటువంటి నువ్వు పనికత్తెల ముందు ఎట్లా చేయొచ్చా? ఒక పనికి మాలినోడు వ్యర్థుడు ఎట్లా చేస్తాడో అట్లా చేయొచ్చా అని ఆమె అడిగింది. ఆమె అడిగితే అంటే కారణం ఏంటంటే, ఆమె సౌలు రాజు కుమార్తె. ఒక రాజుగా సౌలు ఎట్లా ఉన్నాడో ఈయన అట్లా లేడు. ఈయన ఎట్లా ఉన్నాడు అంటే 21వ వచనము దానికి దావీదు చెప్తూ ఉంటాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించగా నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలా చేసితిని. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. నేను చేసింది నా దేవుని సన్నిధిలో. అంటే దానికి దావీదు సమాధానం ఏంటంటే, నా దేవుని సన్నిధిలో నేను ఎప్పటికీ కూడా ఒక కామన్ మ్యానే. ఈ ఆలోచన వీళ్ళకి లేదు, ఈ ఫ్యామిలీకి లేదు. ఎప్పుడైతే కింగ్ అయ్యారో మేము కింగ్ అన్నట్టుగా ఉన్నారు వీళ్ళు, కింగ్ ఫ్యామిలీ అని. కానీ దావీదు ఆయన రాజు అయిన తర్వాత కూడా ఒక కామన్ మ్యాన్, ఒక పనికి మాలినోడు ఎట్లయితే ఉంటాడో, ఒక మామూలు మనిషి ఎలాగైతే ఉంటాడో అలాగనే దేవుని సన్నిధిలో ఉన్నాడు.
అప్పుడే కాదు, చచ్చిపోయే వరకు దావీదులో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే, చచ్చిపోయే వరకు ఆయన ప్రజలకు ఎంత గొప్ప రాజైనా సరే, ఒకవేళ శత్రువులకు ఆయన ఎంత తిరుగులేనటువంటి రాజైనా సరే, దేవుని సన్నిధిలో మాత్రం ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగానే ఆయన బ్రతికాడు. ఈ రోజు మనం ఎంత చదువైనా చదువుకోవచ్చు, ఎంత ఉద్యోగమైనా చేసుకోవచ్చు, ఇంకా చెప్పాలంటే ఎంత కలెక్టర్ అయినా ఎంత గొప్ప హోదాలోకైనా వెళ్ళొచ్చు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మాత్రం మనం ఒక సాధారణమైన మనిషి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్థితి ఇచ్చింది దేవుడే. కానీ మనం ఏం చేస్తామంటే, ఆ స్థితి ఇచ్చినటువంటి దేవుని దగ్గరే ఫోజు కొడుతూ ఉంటాం. అంటే మన భాషలో చెప్పాలంటే. అంటే ఫోజు కొట్టమంటే అహము, గర్వం చూపిస్తాం కదా! ఏ దేవుడు చదివిచ్చి, ఉద్యోగం ఇచ్చి, సంపద ఇచ్చి, ఆస్తి ఇచ్చి, ఐశ్వర్యం ఇస్తాడో చివరికి ఆయన దగ్గర అహాన్ని చూపిస్తూ ఉంటాం. అలా చూపించినటువంటి కుటుంబం ఏమైపోయిందంటే చివరికి లేకుండా పోయింది. కాబట్టి 6వ అధ్యాయంలో మనం చూసేది ఏమిటంటే, రెండవ భాగాన్ని మనం చూసినప్పుడు మీకాలు దావీదుతో చెప్పినటువంటి మాటలనమాట. ఏమి జరిగింది అంటే, మందసాన్ని తెచ్చేటప్పుడు పాపం దావీదు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి ఎలాగైతే ఉంటాడో అలాగనే నడుచుకున్నాడు దేవుని సన్నిధిలో. అది మీకాలుకి నచ్చలేదు. ఎందుకంటే భార్య గదా! ఏంటి నువ్వు అందరి ముందు, పనోళ్ళ ముందు రాజుగా ఉన్న నువ్వు ఎగరటం ఏంటి? నువ్వు గంతులేయటం ఏంటి? అని చెప్పేసి ఆయన్నడిగాను. అడిగితే దానికి దావీదు చెప్పిన సమాధానం ఏంటంటే, ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నటువంటి నన్ను తీసుకొని వచ్చి ఇజ్రాయేలు మీద రాజుగా నియమించాడు. నేను ఆయన సన్నిధిలో చేశాను ఇలాగ. కాబట్టి ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు అలాంటోడినే అనేటువంటి తన ఆలోచన వ్యక్తపరిచాడు. ఇక 7వ అధ్యాయం 1-17 వచనాలు మనం చూసినప్పుడు దావీదు చేసినటువంటి ఆ మందసాన్ని తెచ్చాడు గదా! ఇక మందసం తెచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి? మందసం వచ్చింది. మందసం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమిటి అంటే వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మళ్ళా గుడారం వేయండి. గుడారంలో పెట్టండి. ఆహా! దావీదుకది నచ్చలేదు. ఎక్కడో గొర్రెల దొడ్లో నుంచి వచ్చినటువంటి నేను చాలా పెద్ద ప్యాలెస్ కట్టుకొని నేను ప్యాలెస్‌లో ఉంటున్నాను. ఒక రాజభవనంలో ఉంటున్నాను. ఎక్కడో గొర్రెల దొడ్లో నుంచి వచ్చినటువంటి నేను రాజభవనంలో ఉండటం ఏంటి? నా దేవుడు గుడారంలో ఉండటం ఏంటి? నో. గుడారం కాదు. నా దేవునికి నేను అంతకంటే పెద్ద మందిరం కడతాను. అంతకంటే కూడా పెద్ద మందిరం. వాస్తవంగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు కూడా చెప్తాడు. ఇది దావీదు మనస్సులో పుట్టినటువంటి ఆలోచన. దేవుడు నాకు ఒక పెద్ద మందిరం కావాలి అని ఎప్పుడు కూడా అడగలేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దావీదు మనసులో నుంచి వచ్చింది. గొర్రెల దొడ్లో నుంచి వచ్చిన నేను ప్యాలెస్‌లో ఉండటం ఏంటి? నన్నిక్కడికి తెచ్చిన నా దేవుడు గుడారంలో ఉండటం ఏంటి? లేదు, అలా ఉండటానికి వీల్లేదు. వెంటనే నాతాను ప్రవక్తను పిలిపించాడు. అప్పటికప్పుడే. ఏడో అధ్యాయం మనం గమనించినప్పుడు 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరియందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపెను. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది. నాతాను ప్రవక్త అంటున్నాడు. నేనేమో దేవదారు మ్రానులతో కట్టినటువంటి నగరిలో ప్యాలెస్‌లో ఉండటం ఏంటి? నా దేవుడు డేరాలో ఉండటం ఏంటి? అంటే నాతాను ప్రవక్త, మరి నీకేమనిపిస్తుందో నువ్వు అనిపించిన ప్రకారం నువ్వు చెయ్యి అని చెప్పేసి అన్నాడు. అంటే నేను ఇలాగ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఓకే నువ్వు చెయ్యి. దేవుడు నిన్ను దీవించాడు. నువ్వు దాన్ని కట్టు అని చెప్పేసి అన్నాడు. దేవుడు కూడా దానికి ఆమోదం తెలియజేశాడు. ఇక ఆ తర్వాత మనం గమనించినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎప్పుడో న్యాయాధిపతుల కాలం నుంచే అంటే యెహోషువ ఆ రాజ్యాన్ని జయించిన తర్వాత అరణ్యంలో నేను డేరాలోనే ఉన్నాను. దేవుడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కాదు. మొట్టమొదట అసలు డేరా వేసింది ఎక్కడ అంటే అరణ్యంలో వాళ్ళ ప్రయాణం. అరణ్యంలో నేను డేరాలోనే ఉన్నాను. అరణ్యాన్ని దాటుకొని వచ్చిన తర్వాత యెహోషువ కాలంలో కనాన్ దేశంలో ప్రవేశించారు. అప్పుడు నేను డేరాలోనే ఉన్నాను. న్యాయాధిపతుల కాలం వచ్చింది. అంటే కనాన్ దేశం అంటే ఇది యెహోషువ కాలం అన్నమాట. న్యాయాధిపతుల కాలం వచ్చింది. నేను డేరాలోనే ఉన్నాను. దాదాపు న్యాయాధిపతుల కాలం అంటే 300 సంవత్సరాలు ప్లస్ అన్నమాట. ఆ తర్వాత సౌలు రాజు వచ్చాడు. మళ్ళా నేను డేరాలోనే ఉన్నాను. ఇంతకాలం నుంచి నేను డేరాలో ఉంటున్నాను గదా! నాకేమన్నా ప్యాలెస్ కావాలని నేను అడిగానా? నేనెప్పుడూ అడగలేదే నాకు ప్యాలెస్ కావాలని. నన్ను గురించి ఎవరు ఇలాగ ఆలోచన చేసినటువంటి వాళ్ళు లేరు. దేవుడు అదే తెలియజేస్తాడు. ఏమంటూ ఉంటాడంటే 7వ అధ్యాయం మనం గమనించినప్పుడు 7వ అధ్యాయము మనం చూసినట్లయితే 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవా నేను నీకు తెలియజేయంది ఏమనగా నేను నీకు సంతానం కలుగజేస్తాను. ఎక్కడో నన్ను డేరాలోంచి తెచ్చి ఒక గొప్ప మందిరంలో పెట్టాలి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు గదా! నన్ను గురించి చాలా గొప్పగా నువ్వు ఆలోచన చేశావు. నన్ను గురించి నువ్వు గొప్పగా ఆలోచన చేశావు కాబట్టి నిన్ను గురించి కూడా నేను గొప్పగా ఆలోచన చేస్తాను. ఏమిటంటే నీ తర్వాత మరలా నేను నీకు సంతానం ఇస్తాను. నీ సంతానం ఇచ్చి ఆ సంతానము వచ్చిన తర్వాత నేను అప్పుడు ఒక మందిరం కట్టించుకుంటాను. అంతేకాదు ఈ రాజ్యం అనేటువంటిది లేదా ఈ సింహాసనం అనేటువంటిది
ఎల్లప్పుడూ కూడా నేను నీ సంతానానికే ఇస్తాను. అంటే ఇక యోధాలో రాజు ఎవరు అని చెప్పేసి అంటే, యోధాలో రాజుగా వచ్చేటువంటి వాళ్ళు దావీదు కుటుంబం అంతే. కుటుంబ వారసత్వం అంటారు కదా! దావీదు. దావీదు తర్వాత ఆయన కొడుకు సొలొమోను. ఆయన తర్వాత ఆయన కొడుకు రెహబాము. ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆయన కొడుకు, ఆయన కొడుకు, ఆయన కొడుకు. యూదాలో ఎంత కాలమైతే ఉంటుందో, ఒకవేళ ఆ తర్వాత ఏమైందంటే రాజ్యం విడిపోయింది రెహబాము కాలంలో. రెహబాము, యరొబాము అంటే యూదా రాజ్యమని, ఇజ్రాయెల్ రాజ్యమని విడిపోయింది. 2 గోత్రాలే ఇటువైపు ఉన్నాయి. 10 గోత్రాలు ఇటువైపు వచ్చినాయి. ఇది మాత్రం దావీదు కుటుంబానికే కంటిన్యూ చేశాడు. ఇక్కడ మాత్రము అనేక కుటుంబాలొచ్చినాయి. ఇక్కడ అనేక కుటుంబాలొచ్చినాయి గదండీ! ఇక్కడెందుకు మారలేదు అంటే, ఇది దావీదు అనేటువంటి భక్తునికి చేసినటువంటి వాగ్దానం. నీ తర్వాత నీ సంతానానికే ఈ సింహాసనం. అలాగ చేయటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే, ఆయన దేవుడిని గురించి గొప్పగా ఆలోచన చేశాడు. అందుకనే దేవుడు కూడా ఆయన తర్వాత ఆయన సంతానాన్ని గొప్పగా ఆలోచన చేశాడు. కాబట్టి 7వ అధ్యాయం మనం గమనించేటప్పుడు మనం చూసేటువంటి విషయం ఏమిటంటే, దేవుని కొరకు మందిరము కట్టాలి అనేటువంటి ఒక ఆలోచన దావీదుకు వచ్చినప్పుడు, దాన్ని ప్రవక్తను పిలిపించి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు దేవుడు కూడా నేను నీ సంతానాన్ని గురించి కూడా గొప్పగా ఆలోచన చేస్తాను అని ఆయనతో నిబంధన చేశాడు. ఎప్పుడైతే ఈ నిబంధన చేశాడో దావీదు కృతజ్ఞతతో దేవునికి ప్రార్థన చేస్తాడు. అయ్యా అసలు నేను ఎంతటి వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవటానికి, నా తర్వాత నా సంతానం ఇక ఈ సింహాసనం నా సంతానమే అంటున్నావు. ఎంతటి వాడిని నువ్వు ఇంతగా దీవిస్తున్నావు అని కృతజ్ఞతతో చేసిన ప్రార్థన మనం చూస్తాం. ఇక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు దావీదు యొక్క విజయాలను గురించి అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఇప్పటి వరకు దావీదు అంటే జనాలకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే దావీదులో ఉన్నటువంటి కోణము. అంటే దావీదుని గురించి మనం గమనించేటప్పుడు దావీదుని గురించి ఏం చేస్తామంటే, దావీదు అంటే వాయిద్యాలు బాగా వాయించగలిగినటువంటి ఒక వ్యక్తి సౌలు దగ్గర కనబడ్డాడు. దావీదు అంటే ఇంకా అక్కడికి వచ్చేటప్పుడే ఆయన ఒక కాపరి. మందలు మేపుకునేటువంటి ఒక కాపరి దావీదు. దావీదు అంటే ఆ తర్వాత యుద్ధాలు చేసినటువంటి దావీదును మనం చూస్తూ ఉంటాం. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. ఇప్పుడు కూడా మనం దావీదుని ఏం చేస్తున్నామంటే ఒక రాజుగా చూస్తూ ఉన్నాం దావీదుని. ఆయనలో ఉన్నటువంటి మరొక కోణం ఏంటంటే శత్రువులకు మాత్రమే తెలిసినటువంటి ఒక కోణం. శత్రువులకు దావీదు భయంకరుడు. ఒకసారి అంటూ ఉంటారు మంచి వాళ్ళకి మంచివాడిని, చెడ్డ వాళ్ళకి చెడ్డవాడినని. దావీదు విషయంలో శత్రువులకి గనక చూసినట్లయితే ఆయన ఒక భయంకరమైనటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఈ పదం కూడా ఉపయోగించవచ్చేమో. ఒక క్రూరుడు. దావీదులో ఉన్నటువంటి క్రూరత్వం అనేటువంటి ఈ షేడ్ ఎక్కడా కూడా మీరు ఎక్కువగా చెప్పరు, ఎక్కువగా వినరు. దావీదులో చాలా క్రూరత్వం ఉంది. ఎంత క్రూరత్వం ఉందో మనం చూస్తూ ఉంటాం. కింది వచనాల్లో మనం చూసినట్లయితే 8వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే దావీదు ఫిలిస్తీన్‌ని ఓడించి లోబరుచుకున్నాడు. 2వ వచనం గనక మీరు చూసినట్లయితే ఫిలిస్తీన్లు అయిపోయారు. అంటే చాలా మందితో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దావీదు ఫిలిస్తీన్‌లను ఓడించాడు. 2 దావీదు మోయాబీలను ఓడించాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళనమాట. తర్వాత 3వ వచనం దావీదు సోబారాజును ఓడించాడు. వాస్తవంగా ఈయన చాలా పవర్‌ఫుల్ రాజు అన్నమాట. తర్వాత 5వ వచనంలో మీరు చూసినప్పుడు దావీదు సిరియన్‌లు ఓడించాడు. ఇది కూడా చాలా పవర్‌ఫుల్ సామ్రాజ్యం. సిరియన్‌లు ఓడించాడు. ఇక తర్వాత కింది వచనాలు వరుసగా గనక మీరు చూసినట్లయితే దావీదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హతం చేసినటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ కూడా ఎలాగ హతం చేశాడనేటువంటిది. అంతేకాదు దావీదు వాళ్ళందరినీ హతం చేసిన తరువాత వాళ్ళకి విధించేటువంటి శిక్షల గురించి కూడా ఇక్కడ నమోదు చేస్తూ ఉంటాడనమాట. కొన్ని వచనాల్లో మనం వాటి గురించి చూస్తూ ఉంటాం. వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళని ఏం చేశాడు అనేటువంటి విషయాలు. వాళ్ళందరినీ కూడా హతం చేసిన తర్వాత ఇక 8వ అధ్యాయంలోనే మనం గమనించినప్పుడు 15వ వచనం నుంచి 18వ వచనం వరకు దావీదు అధిపతులుగా నియమించుకున్నటువంటి వాళ్ళని గురించి మనం చూస్తూ ఉంటాం. 8వ అధ్యాయంలో 15 నుంచి 18 వచనాలు అంటే దావీదు పరిపాలన ఎవరెవరు ఉన్నారని. అందులో 16వ వచనం గనుక చూసినట్లయితే యోవాబు సైన్యమునకు అధిపతి. యోవాబు. ఇక మిగిలిన అధికారులు కూడా మీరు చూసినట్లయితే అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల మీద అధికారిగా ఉండేవాడు. దస్తావేజులు ఆయన. తర్వాత అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యతారు కుమారుడైన అహిమెలెకు యాజకులు. శెరాయా లేఖికుడు. బెనాయా కెరీతీలకు పెలీతీలకు అధిపతి. దావీదు కుమారులు సభలో ముఖ్యులు. వీళ్ళందరూ కూడా దావీదు దగ్గర అధిపతులుగా ఉండేవాళ్ళు.
ఇక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు, అంటే 9వ అధ్యాయం అంతా కూడా చూసినప్పుడు, యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చూపటానికి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు విచారణ చేశాడు. విచారణ చేసినప్పుడు మరి యోనాతాన్‌తో నిబంధన చేశాడు కదా! దాన్ని మర్చిపోలేదు. ఈ యుద్ధాలు, యుద్ధ విజయాలు ఇదంతా కూడా అయిపోతున్నటువంటి కాలంలోనే దావీదు ఏం చేశాడంటే, మరి సౌలు కుటుంబానికి నేను మేలు చేయటానికి ఎవరైనా ఉన్నాడా అని చెప్పేసంటే, సౌలు కుటుంబానికి సేవకుడైన సీబా అనే ఒకడున్నాడు. సౌలు కుటుంబానికి. ఆ సీబా అనేటువంటి ఒకడుంటే కబురు పెట్టారు. కబురు పెట్టి యెహోవా నాకు చూపినట్లుగా నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఎవడైనా ఆ కుటుంబంలో మిగిలున్నాడా అని అడిగాడు. మిగిలున్నాడా అంటే సీబా అంటున్నాడు, అయ్యా యోనాతానికి కుంటికాలు కలిగినటువంటి కుమారుడు ఒకడున్నాడయ్యా అని అంటున్నాడు 3వ వచనం. అతడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అంటే సీబా చిత్తగించు, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట్లో ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. అంటే అప్పుడు ఆయన కబురు పెట్టాడు. కబురు పెట్టి 6వ వచనము, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడినైన నేనున్నాను అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు నువ్వేం కూడా భయపడొద్దు, నీ తండ్రి యోనాతాను నిమిత్తం నేను నీకు ఉపకారం చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అని సౌలు రాజుగా ఉన్నప్పుడు, వాస్తవంగా ఒకప్పుడు రాజ కుటుంబం కదా, మరి రాజుగా ఉన్నప్పుడు చాలా ఆస్తులు భూములు ఉండే, ఏమైపోయినాయి అంతా? సౌలు చచ్చిపోయాడు, ఆయన కొడుకులు యుద్ధంలో చచ్చిపోయారు. ఇష్బోషెతును రాజుగా చేశారు, ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆస్తులు ఖాళీగా ఉంటాయా? ఇల్లు పొలాలు ఉంటే పక్కనోళ్ళు ఆక్రమించేసుకోరు, మొత్తం కూడా ఆక్రమించేసుకున్నారు. ఆక్రమణలకు అది గురైపోయింది అనమాట. వాస్తవంగా ఆక్రమణలకు గురైపోయిందంటే ఆస్తుల గురించి బాగా ఎవరికి తెలుసు? వాళ్ళ పనోళ్ళకే తెలుసు. వాళ్ళ పనోళ్ళే మొత్తం ఆక్యుపై చేశారు. చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే 8వ వచనంలో, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా యొడల నువ్వు దయచూపుటకు నీ దాసుడు ఎంతటి వాడు అన్నాడు. వచ్చాడు కదా మెఫీబోషెతు, అయ్యా చచ్చిన కుక్కలాంటి వాడిని, మా ఇంట్లో వాళ్ళందరూ చచ్చి ఎవరి దగ్గరో నేను ఉంటున్నాను, తలదాచుకుంటున్నాను, అలాంటి వాడిని ఎతికి ఎతికి తీసుకొని వచ్చి నీ భోజన బల్ల దగ్గర పెట్టుకుంటున్నావు. నేను చచ్చిన కుక్కలాంటి వాడిని కదా, ఇంత మేలు చేస్తున్నావు అని చెప్పేసి అంటే, అప్పుడు దావీదు సీబాని పిలిపించాడు. అంటే సౌలు దగ్గర పనివాడిగా ఉండేవాడు కదా, సీబాను పిలిపించాడు. పిలిపించి, సౌలుకు అతని కుటుంబానికి కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవు, నీ కుమారులు, నీ దాసులు అతని కొరకు ఆ భూమిని సాగు చేయండి. నీ యజమాని కుమారునికి భోజనానికై ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవాలి. మొత్తం ఆస్తి మొత్తం రికవరీ చేశాడు. మొత్తం రికవరీ చేసి సీబాకి పని పురమాయించాడు. అంతకు ముందు నువ్వు సౌలు ఉన్నప్పుడు ఎట్లాగైతే ఆ కుటుంబానికి సేవ చేసేవాడివో, మొత్తము ఆ కుటుంబానికి మరలా ఆ పొలాలు గిలాలు ఆస్తి అంతా నువ్వే చూసుకో. చూసుకొని పొలాలన్నీ పండించు. పండించి నీ యజమానికి నువ్వు ఆహారం తెచ్చిపెట్టు, ఆస్తి తెచ్చిపెట్టు అని చెప్పేసి అన్నాడు. మెఫీబోషెతు ఎల్లప్పుడూ కూడా నా భోజన బల్ల దగ్గరే ఉంటాడు అని చెప్పేసి అన్నాడు. ఈ సీబాకు 15 మంది కుమారులు, 20 మంది దాసులు ఉన్నారు. అంటే సీబా మామూలుడేం కాదు, 20 మంది దాసులు ఉన్నారంట. అంటే మన భాషలో చెప్పాలంటే పాలేరంటే పెద్ద పాలేరు అంటాం కదా, పాలేరుల మీద పాలేరు అనమాట, పెద్ద పనోడు. కాబట్టి ఈయనకు కూడా చాలా ఆస్తి ఉంది. కాబట్టి ఆయన దగ్గర 20 మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన గురించి, ఇక మీదట నువ్వు నీ యజమాని సేవించాలన్నారు. ఇక్కడ కింద వచనాలు చూసినప్పుడు అసలు ఈ మెఫీబోషెతు 2 కాళ్ళు పోయిన కుంటోడు ఎలా అయ్యాడు అనేటువంటి చెప్తూ ఉన్నాడు. వాస్తవంగా జరిగినటువంటి విషయం ఏంటంటే, పుట్టుకతో ఈయనకు 2 కాళ్ళు కూడా ఉన్నాయి. 2 కాళ్ళు ఉన్నాయి కానీ 12వ వచనం, మెఫీబోషెతు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురం ఉన్న వారందరూ మెఫీబోషెతుకు దాసులుగా ఉన్నారు. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద ఉండెను. అతనికి 2 కాళ్ళు కుంటి. ఎట్లా 2 కాళ్ళు కుంటిని అంటే, సౌలు యుద్ధంలో చచ్చిపోయాడు. అంటే 1 సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో గిల్బోవ పర్వతం మీద చచ్చిపోయాడు. ఆయన కొడుకులందరినీ కూడా యుద్ధంలో నరికేశారు. అంతేకాదు ఫిలిస్తీన్లు రాజ్యం మీద పడ్డారు. రాజ్యం మీద పడి ఇజ్రాయెల్ రాజ్యం అంతా దోచుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఇజ్రాయెల్ రాజ్యం మీద పడితే రాజు కోట మీదకు వచ్చి రాజు కోటను ఆక్యుపై చేసుకొని రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు. ఎప్పుడైతే సౌలు రాజు చచ్చిపోయాడు, కుమారులందరూ చచ్చిపోయారు అన్న విషయము వాళ్ళ దాది విన్న తర్వాత ఈ మెఫీబోషెతు అప్పుడు చిన్న పిల్లోడు అనమాట. ఈ చిన్న పిల్లోడిని ఎత్తుకొని పారిపోయింది పాపం ఆమె. పారిపోతూ కంగారులో ఏమైపోయిందంటే కింద పడిపోయింది. కింద పడిపోయేసరికి ఈ చిన్న పిల్లోడు 2 కాళ్ళు వెళ్ళిపోయి కింద రాతికి గుద్దుకున్నాయి.
రాతికి గుద్దుకొని 2 కాళ్ళు కూడా కుంటి అయిపోయినాయి అన్నమాట. దాని గురించి మనం చూస్తూ ఉంటాం. మీరు గమనించినట్లయితే ఈ 2 సామ్యుయేలు గ్రంథమే మీరు చూసినప్పుడు 2 సామ్యుయేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ విషయాన్ని చెప్తూ ఉంటాడు. 4వ అధ్యాయం 4వ వచనం 2 సామ్యుయేలు గ్రంథం. సౌలు కుమారుడైన యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. యెజ్రెయేలు నుండి సౌలు గురించిన యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాణ్ణి ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు. వాణ్ణి ఎత్తుకొని పరుగు పరుగున పాపం పారిపోతా ఉంది మరణ వార్త విని. ఈ పిల్లోడి ప్రాణం దక్కించడానికి. పాపం పారిపోయేటప్పుడు కింద పడిపోయాడు. కింద పడిపోయి ఆ 2 కాళ్ళు కూడా కుంటి అయిపోయినాయి అనమాట అట్లా. ఇక ఇప్పుడు ఆ కుంటివాడిని ఎవరూ పట్టించుకోలేదు. పాపం ఎక్కడికో వెళ్ళి బతుకుతూ ఉన్నాడు. బతికేటువంటి ఆయన పరిస్థితి ఏమిటి అంటే ఆయనే చెప్తున్నాడు. చచ్చిన కుక్కలాంటి నన్ను, ఆయన పరిస్థితి అట్లుంది. ఆస్తి అంతా పోయింది. ఎవరో ఇంటి దగ్గర ఉంటూ ఉన్నాడు. మరలా దావీదు ఏం చేశాడంటే పిలిపించి ఆయన ఆస్తిని ఆయనకి ఇప్పించాడు. దాన్ని మనం చూస్తూ ఉంటాం 9వ అధ్యాయం. ఇక 10వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1-19 వచనాలు మనం చూసినప్పుడు దావీదు అమ్మోనీయుల మీద, సిరియా వాళ్ళ మీద చేసినటువంటి యుద్ధాన్ని చూస్తూ ఉంటాం. వాస్తవంగా దావీదుకిను అమ్మోను రాజుకి స్నేహం అనేటువంటిది ఉంది. అంటే వాళ్ళని ఓడించిన తర్వాత వాళ్ళతో ఏం చేశాడంటే దావీదు స్నేహం ఏర్పాటు చేసుకున్నాడు. 10వ అధ్యాయం 1వ వచనం, పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడైన హామాను అతని రాజ్యమును ఏలుచూ ఉండెను. దావీదు హామాను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారాన్ని బట్టి హామానుకు ప్రత్యుపకారం చేతుననుకొని. సిరియా రాజు అంతకు ముందు నాహాషు ఉండేవాడు. నాహాషుకి దావీదుకి మంచి స్నేహం. అయితే నాహాషు రాజు చచ్చిపోయాడు. చచ్చిపోయి ఆయన కుమారుడు హామాను రాజు అయ్యాడు. హానూను రాజు అయినప్పుడు దావీదు అనుకున్నాడు, వాళ్ళ నాన్నకి నాకు మంచి స్నేహం ఉంది కదా, వీళ్ళ అబ్బాయికి కూడా నేను ఏదన్నా మేలు చేద్దాము, ఉపకారం చేద్దాము అని పాపం పరామర్శించడానికి ఏం చేశాడంటే దూతల్ని పంపించాడు. దూతల్ని పంపిస్తే ఆ దూతలు పరామర్శించడానికి హానూను దగ్గరికి, రాజు దగ్గరికి వచ్చారు. అయితే ఈ లోపు పక్కన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఏమన్నా పరామర్శించడానికి వచ్చారు అనుకుంటున్నావా? మీ నాన్న పోయాడు కదా, రాజ్యం ఎట్లుందో వేగు చూసి దావీదుకు వర్తమానం చెప్తే ఆయన వచ్చి యుద్ధం చేసి నీ రాజ్యమంతా లాక్కోటానికి వీళ్ళని పంపించాడు అని చెప్పేసి అన్నారు. అనేసరికి 4వ వచనము, అంతటా హానూను దావీదు పంపిన సేవకులను పట్టుకొని సగం గడ్డం కొరిగించి వారు తొడుక్కున్న బట్టలు నడిమికి పిరల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. అసలు దావీదు అంటేనే భయంకరుడైనటువంటి ఒక వ్యక్తి, అంటే శత్రువుల విషయంలో. ఇందాకనే మనం చూసాం కదా. 8వ అధ్యాయము మనం గమనించినప్పుడు 2 సామ్యుయేలు గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాలు గనక చూసినట్లయితే దావీదు యొక్క క్రూరత్వాన్ని గురించి అక్కడ చెప్తూ ఉంటాడు. 8వ అధ్యాయం 1-2, దావీదు ఫిలిస్తీన్లను ఓడించి లోబర్చుకొని వారి వశంలో నుంచి మెతేగమ్మను పట్టుకొనెను, మరియు అతడు మోయాబీలను ఓడించాడు. పట్టబడిన వారిని నేల పొడుగున పండజేసి, ఓడించిన తర్వాత అందరిని పట్టుకుంటారు కదా, పట్టుకున్న వాళ్ళందరినీ వరుస పెట్టి పడుకోమని నేల మీద అని పండబెట్టాడు. నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడులు పొడుగున్నవాడు చావాలి, 1 తాడు పొడుగున్నవాడు బ్రతకవచ్చును అని నిర్ణయించాడు. ఒక తాడు చేతికి ఇచ్చాడు. 1 తాడు పొడుగు గనక ఉంటే వాళ్ళని వదిలేసేయండి, 1 తాడు గనక దాటి 2వ తాడు ఉన్నాడు అంటే మాత్రం వాడిని చంపేసేయండి. ఒకసారి ఊహించుకోండి, వరుస పెట్టి పొడుకోబెట్టి తాడు పెట్టి కొలుసుకుంటా 1 తాడు ఉంటే వదిలేసి 2వ తాడు ఉంటే చంపుతూ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? 2వ తాడు ఉంటే చావాలి. 2వ తాడు ఉంటే అంటే ఎవరైతే పొడవు ఉంటారో, ఇంకా పొడవు అంటే ఇజ్రాయేల్ చెప్పారు కదా, మేము అనాకీలను చూసాము అని చెప్పేసి, వీళ్ళనమాట. అంటే ఎవడైతే 2 తాళ్ళు పొడవు ఉంటాడో, అంటే ఎవడైతే అనాకీయుడు ఉంటాడో వాడిని వదిలిపెట్టొద్దు, అని చంపేసేయండి. అయ్యా మరి 1 తాడు పొడవే ఉంటే, అంటే చిన్న చితకావాడైతే, చిన్నోడైతే వదిలేయండి. అంటే దావీదుది ఎందుకొరకు చేశాడు అంటే భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన. ఇవాళ వదిలేసినా గానీ రేపు మరలా వాడు ఎప్పుడో పెరిగి నా తర్వాత నా కొడుకు తర్వాత ఎప్పుడో భవిష్యత్తులో యుద్ధానికి వస్తాడు. కానీ భవిష్యత్తులో బలమైనోడు ఎవడో భూమి మీద మిగలకూడదు శత్రువు. 2 తాళ్ళు ఉంటే వాడిని చంపేసేయండి. భవిష్యత్తులో బలమైన శత్రువు ఎవడు కూడా ఉండొద్దు మనకి. 1 తాడు ఉంటే వదిలేయండి, పర్లేదు. అంటే దావీదు యొక్క ఆలోచన చూడండి. భవిష్యత్తులో బలమైన శత్రువు ఎవరు కూడా లేడే. అందుకనే దావీదుకి బలమైన శత్రువు
2 తాళ్ళు పొడవు అంటే బలమైన శత్రువు ఉండకూడదు. ఒక్క తాడు చిన్నోడైతే వదిలేయండి పర్లేదు. మరలా వచ్చినా మరలా చూసుకోవచ్చు అప్పటికి. అంటే వరుస పెట్టి తాడు పెట్టి కొలిపించుకొని వెళ్ళటము, తాడు పెట్టుకొని కొలిపించుకొని వెళ్లి చంపేసేయటము, నరికేసేయటము. ఇంకా దావీదుని గనక మీరు చూసినట్లయితే దావీదు శత్రువులకు వేసేటువంటి శిక్షలు ఎట్లా ఉండేయంటే మనం అంటూ ఉంటాం కదా! చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుందని. శత్రువులకు వేసేటువంటి శిక్షలు అంత భయంకరంగా ఉండేవి. భయంకరమైన శిక్షలు వేసేవాడు. అయితే ఇక్కడేమైందంటే పాపం ఎళ్లి పరామర్శించటానికని వెళ్ళినటువంటి వాళ్ళని సగం గడ్డం కొరికించి, వాళ్ళేసుకున్న బట్టలేమో పిరదల మట్టుకు వాళ్ళని కత్తిరించి, వాళ్ళని వెళ్ళగొట్టారు అక్కడి నుంచి. వర్తమానం వచ్చింది. అయ్యా! మమ్మల్ని సగం గడ్డం కొరికించారు. ఇట్లా ఇట్లా చేశారని. దావీదు చెప్పాడు, మీరు ఊర్లోకి రావద్దు. అక్కడే ఉండిపోండి. మీ గడ్డం పెరిగే వరకు మీరు అక్కడే ఉండిపోండి. ఆ తర్వాత మీరు రావచ్చు అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే దావీదు దృష్టికి మనల్ని మనం నీచపరుచుకున్నాం, దావీదు దృష్టికి మనం శత్రువులం అయిపోయాము అనే విషయం అర్థమైందో, అప్పటికైనా ఆగొచ్చు కదా! హానూను ఆగలేదు. 6వ వచనం, దావీదు దృష్టికి మనల్ని మనం హేయపరుచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్రెహోబుతోనూ, ఆరాము శోబాతోనూ చేరిన సిరియన్లో నుండి 20,000 మంది కాల్బము, మయకా రాజు నొద్ద నుండి 1000 మంది బంటులు, టోబులో నుండి 12,000 మంది బంటులు జీతానికి పిలిపించుకున్నారు. దాదాపుగా మొత్తం 33,000 మందిని పిలిపించారనమాట. 37,000 మందిని పిలిపించి యుద్ధానికి బయలుదేరారు. దావీదు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాడు ఈ యుద్ధం. ఎందుకంటే అసలు ఇంతకు ముందే గనక మీరు చూసినట్లయితే దావీదు యొక్క దూతల్ని గడ్డం కొరిగించి పిల్లల వరకు కత్తిరించి పంపించారు. కాబట్టి ఆ అవమానానికి ఖచ్చితంగా బదులు తీర్చడానికి దావీదు ఆ యుద్ధాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ముందుకొస్తాడు. సీరియస్ గా తీసుకొని ముందుకు రావటం మాత్రమే కాదు, మీరు గనక గమనించినట్లయితే ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి వాళ్ళను దావీదు ఆయన శిక్షించినటువంటి తీరు కూడా అక్కడ చెప్తూ ఉంటాడు. ఆ యుద్ధం గనక మీరు చూసినట్లయితే మొత్తము ఇంటికెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. దావీదు వాళ్ళని ఎట్లా శిక్షించాడు అనేటువంటి విషయాలను. తర్వాత దావీదు శత్రువుల విషయంలో ఎట్లా ఉండేవాడు అనేటువంటి విషయాన్ని గనక మీరు చూసినట్లయితే 12వ అధ్యాయము మీరు గమనించినట్లయితే 12వ అధ్యాయము ఇదే 2 సామ్యుయేలు గ్రంథము 12వ అధ్యాయము 31వ వచనము. 31వ వచనము, రబ్బా పట్టణాన్ని పట్టుకున్నారు. రబ్బా పట్టణాన్ని పట్టుకున్న తర్వాత అమ్మోనీయుల రబ్బా పట్టణం, ఇది కూడా మంచి శత్రువులు అన్నమాట వీళ్ళు. రబ్బా పట్టణాన్ని పట్టుకున్న తర్వాత పట్టణములో ఉన్న వారిని బయటకు తెప్పించి రంపములు రంపముల చేత పదును గల ఇనప పనిముట్లు, ఇనప పనిముట్ల చేత, గొడ్డండ్ల చేత వారిని తుత్తనీయులుగా చేయించాడు. తుత్తనీయులు అంటే ముక్కలు ముక్కలు, మనం కైమా అంటాం కదా, ముక్కలు ముక్కలు కొట్టించాడు. దావీదుకు దొరికారా అయిపోయినట్టే. రంపంతో కొయ్యటం అంటే ఎట్లుంటుంది? చంపిన తర్వాత కొయ్యటం కాదు, బతికుండగా కోసేవాళ్ళు. బతికి చెయ్యలా చాపు అని చేతిని గొడ్డలు పెట్టి ముక్కలు 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 నరికేవాళ్ళు. పొదును కలిగినటువంటి ఇనప పనిముట్లు తీసుకొని, బాగా పదునున్న పనిముట్లు తీసుకొని ముక్కలు 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 కొట్టేవాళ్ళు. దీన్నే తెలుగులో ఏమన్నాడంటే తుత్తనీయులు. ముక్కలు ముక్కలు కొట్టించేవాడు మొత్తం. అందుకనే దావీదు చేతికి దొరకటం కంటే కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మంచిది. యుద్ధంలో దొరికారా, పొరపాటున గనక దొరికారా ముక్కలు ముక్కలు చేయిస్తాడు. ముక్కలు ముక్కలు చేయించి అక్కడ చెప్తున్నాడు, వారిని ఇటుక ఆవంలో వేసెను. ఈ ముక్కలన్నీ కూడా ఏం చేయించాడట? ఇటుక ఆవం అంటే ఇటుకలు కాలుస్తారు కదా, వాటిల్లో వేసి బూడిద చేయించాడు. అందుకనే దావీదుకి శత్రువులు భయపడటానికి కలిగిన కారణం ఏంటంటే, దావీదులో మనం చూడండి ఇంకొక కోణం ఉంది. ఏమిటా కోణము అంటే దావీదులో ఉన్నటువంటి క్రూరత్వం. అంటే క్రూరత్వం అంటే శత్రువుకి ఇప్పుడు అందుకనే దావీదు మీదకి యుద్ధానికి రావాలంటే భయపడేవాళ్ళు. మొదట కొట్టేవాడిని గట్టిగా కొట్టారనుకోండి, ఇంకా చుట్టుపక్కల ఉన్నాడు ఎవడు కూడా రాడు. అందుకనే దావీదు కూడా యుద్ధం చేసేటప్పుడు వాస్తవంగా ఇవేమిటి అంటే, ఇంకొకసారి దావీదు మీద కత్తెత్తాలంటే భయపడాలి, ఇజ్రాయేలు దేశం వైపు చూడాలంటే భయపడాలి. అది వాళ్ళకి వేసినటువంటి శిక్షలు. రంపాలతో కోయించటం, ఇనప పనిముట్లు, పదును కలిగినటువంటి పనిముట్లు, గొడ్డండ్లతో తుత్తనీయులు ముక్కలు ముక్కలు కైమా కైమా కొట్టించి ఇటుకావంలో వేయించేవాడు. అందుకనే దేవుడు అంటాడు, నీ చేతులు రక్తంతో తడిసిపోయినాయి, నువ్వు నాకు మందిరం కట్టొద్దు అని. మామూలుగా చేసి ఆయన చేయలేదు యుద్ధము. ఆయన యుద్ధంలో దొరికినటువంటి వాళ్ళని తాడు పెట్టించి కొలిపించి మొత్తం కూడా ఒక తాడును దాటారా మొత్తం కూడా ఇదిగో చంపండి అంటే ఇదనమాట శిక్షలు వేయించేవాడు. కాబట్టి మనము ఈ అధ్యాయంలో గమనించినప్పుడు దావీదు చేసినటువంటి యుద్ధాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. 10వ అధ్యాయంలో
అక్కడ ఆ రాజు దగ్గరకు వాస్తవంగా వాళ్ళ తండ్రితో ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి దావీదైతే పరామర్శించడానికి పంపించాడు గానీ, ఈ అమ్మోనే దాన్ని తప్పుగా ఆలోచన చేశాడు. పక్కనున్న వాళ్ళు ఇచ్చినటువంటి సలహా అన్నమాట. దాంతో దావీదు దృష్టికి తను తాను హేయపరుచుకొని చుట్టుపక్కల 33,000 మందిని పంపించాడు గానీ, దావీదు ఏం చేశాడంటే, దావీదు మొత్తము అందరు సైన్యంతో వచ్చి, వచ్చిన చుట్టుపక్కల వాళ్ళందరిని కూడా ఓడించాడు. ఎంతవరకు దావీదు యొక్క విజయాలు మనం చూస్తాం. ఎక్కడికెళ్ళినా గెలుపు, 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 గెలుపు. ఇక 11వ అధ్యాయము చాలా కీలకమైన అధ్యాయం. దావీదు చేసినటువంటి పాపం. ఇక ఇక్కడి నుంచి మలుపు తిరిగిద్దనమాట. ఇక ఇక్కడి నుంచి కింద అధ్యాయాలన్నీ కూడా దావీదు యొక్క పతనాన్ని మనం చూస్తాం. లేదా దావీదుకు దేవుడు వేసిన శిక్ష. దావీదు తన జీవితంలో ఓడిపోయిన యుద్ధం ఒకటి కూడా లేదు. మీరు దావీదు చరిత్రను చదివేటప్పుడు ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎంత గొప్ప శత్రువు వచ్చినా గానీ దావీదు ఓడిపోవటం అనేటువంటిది జరగలేదు. అయితే 11వ అధ్యాయము ఆయన పాపం చేసిన తరువాత మాత్రము దావీదు పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా ఎట్లా పరిగెత్తాడంటే, కొన్ని సందర్భాల్లో మీరు చూసినప్పుడు దావీదు చెప్పులు లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా పారిపోయాడు. కాళ్ళకి చెప్పులు లేకుండా. అంతేకాదు ఆయన పారిపోయేటప్పుడు చూసినటువంటి వాళ్ళకు కూడా ఏడుపు వచ్చింది. ఎట్లాంటి వాడివి నువ్వు పారిపోవటం ఏంటి? నిన్ను చూసి జనాలు శత్రువులు పారిపోయేవాళ్ళు. అలాంటిది నువ్వు పారిపోవటం ఏంటి అనేటువంటిది. 11వ అధ్యాయం మనం గమనించినప్పుడు 11వ అధ్యాయము 1వ వచనము నేరేషన్ ఈ రీతిగా సాగుతూ ఉంటుంది రచన. వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులు సంహరించి రబ్బా పట్టణానికి ముట్టడి వేశారు. వసంతకాలం అది, రాజులందరూ యుద్ధానికి బయలుదేరే టైము. దావీదు కూడా తన సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు. రాజులు యుద్ధానికి వెళ్తున్నారు, కానీ ఈ రాజు యుద్ధానికి వెళ్ళలేదు. ఈ రాజు యుద్ధానికి వెళ్లకుండా ఏం చేశాడంటే మేడ ఎక్కాడు. ఎక్కి అక్కడ ఆయన స్నానం చేసేటువంటి ఒక స్త్రీని చూశాడు, బెత్షెబాని. తర్వాత ఆయన మోహించాడు. మోహించి ఏం చేశాడంటే ఆమెను పిలిపించాడు. అప్పటికి ఆమెకి పెండ్లైపోయింది. పెండ్లైపోయి ఆ భర్త కూడా ఉరియాని గనక మీరు చూసినట్లయితే, బెత్షెబా యొక్క భర్త ఉరియా మామూలు మనిషి కాదు. ఆయన దావీదు సైన్యంలోనే పనిచేసేటువంటి ఒక సైనికుడు. ఒక సైనికుడు మాత్రమే కాదు. మనం గమనించినప్పుడు 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం గనక మీరు గమనించినట్లయితే, 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 8వ వచనం నుంచి మీరు చూసినప్పుడు దావీదు బలాఢ్యులను గురించి చెప్తూ ఉన్నాడు. 24వ వచనంలో ఆ 30 మంది ఎవరనగా దావీదు బలాఢ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళను ముఖ్యులను గురించి చెప్తూ ఉన్నాడు. ఆ 30 మంది ఎవరనగా ఇందులో 39వ వచనం మీరు చూడండి. హిత్తీయుడైన ఒరియా వారందరూ 37. అంటే ఈ హిత్తీయుడైనటువంటి ఉరియా, బెత్షెబా భార్య అయినటువంటి ఉరియా ఎవరు అంటే దావీదు దగ్గర ఉన్నటువంటి బలాఢ్యులు శూరుల్లో ఒకడు. అలాంటి ఒక దావీదు బలాఢ్యుడిని దావీదే చంపేశాడు. ఒక లెటర్ రాసి పంపిస్తూ ఉంటాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 11వ అధ్యాయం చదవండి. బెత్షెబాతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఆమె గర్భవతి అయిందని కబురు పంపించింది. ఈ కబురు గనక బయట తెలిసింది సమాచారము అంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు ఇజ్రాయెల్ రాజ్యంలో. భర్త యుద్ధంలో ఉండగా నీకు ఎట్ల కడుపు వచ్చింది అని అడుగుతారు. ఎవరితో తప్పు చేసావని అడుగుతారు. తర్వాత బయటకు వచ్చి రాళ్లతో కొట్టేస్తారు. అందుకు దావీదు చేసిన కుట్ర ఏంటంటే, అసలు ఆ భర్తని పిలిపిద్దాము. భర్తని పిలిపించి ఇక్కడ గనక ఉంచితే భార్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు జరిగినటువంటి తప్పు ఆయన మీదకి వెళ్ళిపోతుందని ఆయన ఆలోచన చేశాడు. ఇప్పటి వరకు మీరు చూడండి, దావీదు అంటే ఆయన భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి. అంతేకాదు యెహోవా ధర్మశాస్త్రంను దేవారాత్రులు ధ్యానించుచు అని చెప్పేసి అంటాడు. ఇప్పటి వరకు పగలు రాత్రి ఆయన యొక్క ధ్యానంలో దేవుని వాక్యమే ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, పగలు రాత్రి ఆయన ఆలోచనలో ఈ పాపాన్ని ఎట్లా కప్పిపుచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన. ఇప్పుడు ఏమైపోయిందంటే పాపం ఎప్పుడైతే వస్తుందో మన ఆలోచన అంతా కూడా మారిపోతుంది. ఇప్పుడు దాకా దేవుని వాక్యంతో నిండినటువంటి మన బుర్ర, మన ఆలోచన ఏమవుతుందంటే పూర్తిగా దుష్ట ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది. ఇక తర్వాత దావీదు చేసినటువంటి కుట్ర మనం చూస్తూ ఉంటాం. ఉరియాని పిలిపిస్తే పాపం ఈ ఉరియా ఎలాంటి వ్యక్తి అంటే 11వ అధ్యాయం మీరు చూడండి. ఉరియాని పిలిపించాడు. ఉరియాని పిలిపించి ఎట్లా యుద్ధం జరుగుతుంది నాకు చెప్పటానికి ఉరియాని పంపించన్నాడు యోవాబుతో. ఉరియానే పిలిపించాలా అంతమంది ఉంటే? ఆయన ఆలోచన వేరే. ఉరియా వచ్చాడు. ఆ ఉరియా యుద్ధం ఎట్లా జరుగుతుంది అని అడిగాడు. అయ్యా ఇట్లా జరుగుతుంది సమాచారం చెప్పాడు. ఓకే, ఇక నువ్వు ఇంటికి వెళ్ళా అన్నాడు. అసలు దావీదు పిలిపించిన కారణం ఏంటి? ఈయన ఇంటికి వెళ్ళంటే భార్య దగ్గరికి వెళ్ళాలి. భార్య దగ్గరికి వెళ్తే క్రొత్తగా పెళ్ళైనటువంటి వ్యక్తి కదా,
వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి భార్యతో గనక ఉంటే ఆ వచ్చినటువంటి గర్భం అనేటువంటిది ఆయన మీద వెళ్ళిపోతుంది అనేటువంటిది ఈయన చేసిన ప్లాన్. కానీ ఈ ఉరియా ఏం చేశాడంటే, నువ్వు ఇక ఇంటికెళ్ళి పడుకో అని చెప్పేసి అంటే 9వ వచనము, అతని వెనక రాజ పలహారము అతని యొద్దకు పంపించినది గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. యుద్ధం జరిగేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ప్రాచీన కాలం నుంచి చూస్తూ ఉంటారు. యుద్ధం జరిగేటప్పుడు సుఖభోగాలకి దూరంగా ఉంటారు. సుఖ సౌఖ్యాలకి. అంటే యుద్ధం జరిగేటప్పుడు రాజైనా సరే యుద్ధంలోకి వెళ్తే గుడారం వేసుకొని గుడారంలోనే ఉంటారు టెంట్‌లో. మందు తాగరు. ముఖ్యంగా మందు తాగే అలవాటు దాదాపుగా రాజులకు ఉంటుంది. కానీ మందు తాగరు. ఎందుకంటే మందు తాగితే యుద్ధంలో శత్రువులు వాళ్ళని చాలా సులువుగా లోబరుచుకుంటారు. అంతేకాదు స్త్రీల దగ్గరికి వెళ్లరు యుద్ధం జరిగేటప్పుడు. మీరు గనక ప్రాచీన కాలం నుంచి చూసినట్లయితే స్త్రీల బలహీనత, మందు బలహీనత ఉన్నటువంటి వాళ్ళని చాలా సులువుగా శత్రువులను పంపించేసి లోబరుచుకునేవాళ్ళు. అందుకనే యుద్ధం జరిగేటప్పుడు ఒక ప్రిన్సిపల్ ఏమిటంటే, ఈ సుఖము, సౌఖ్యము వీటన్నిటికి దూరంగా ఉంటారు. దూరంగా ఉండి పాపం ఆయనేం చేశాడంటే ఇంటికెళ్ళంటే కూడా భార్య దగ్గర పడుకోకుండా రాజనగరి ద్వారంలో గుమ్మం దగ్గర పడుకుంటే ఆయన తెల్లారి పిలిపించి అడుగుతాడు, "ఏమి ఉరియా నువ్వు ఇంటికి వెళ్ళలేదా?" అంటే, ఇంటికి వెళ్ళలేదా అని చెప్పేసి అంటే దానికి ఉరియా చెప్పినటువంటి మాట 11వ వచనం, ఉరియా మందసము ఇజ్రాయేలు వారు యోధా వారు గుడారములో నివసించుచుండగా నా అధిపతి యోవాబు నా ఏలిన వారు నీ సేవకులు బయట దండులో ఉండగా భోజన పానాలు చేయటానికి నా భార్య వద్ద పరుండటానికి నేను ఇంటికి పోదునా? అయ్యా, నా తోటోళ్ళందరూ యుద్ధంలో డేరాల్లో ఉంటే వాళ్ళ ప్రాణం అక్కడ పెట్టి వాళ్ళు యుద్ధం చేస్తుంటే నీ దాసుని నేను ఇంటికెళ్ళి అన్నపానాలు పుచ్చుకొని భార్య దగ్గర పడుకునేవాడిని అయ్యా. ఆయన అంటూ ఉన్నాడు, నేను పోదునా నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయవాడిని కాదని దావీదుతో అనెను. అట్లాంటి వాడిని కాదయ్యా నేను అని. నిజంగా చూడండి ఎంత నమ్మకమైనటువంటి ఒక వ్యక్తో. ఇంటికి వెళ్ళని రాజే పంపిస్తే కూడా ఆయన వెళ్ళలేదు. అంతేకాదు ఒక సూర్యుడైనటువంటి ఒక వ్యక్తి. కానీ దావీదు ఏమాత్రం కనికరం లేదు. ఆయన ఎంత నమ్మకంగా ఉన్నా గానీ ఖచ్చితంగా ఆయన మర్డర్ చేయాల్సిందే. ఎందుకంటే ఇంటికెళ్ళు అంటే ఇంటికి వెళ్ళలేదు. పోనీ ఇంటికన్నా వెళ్తే ప్రాణం దక్కేది. ఎందుకు? ఇంటికెళ్తే భార్యతో పడుకుంటే అది ఆయన వల్ల వచ్చింది అని నిందపోయేది. కానీ దావీదు ఇప్పుడు భక్తుడైన దావీదు దాదాపుగా కీర్తనలు అనేకమైన భక్తి కీర్తనలు రాసిన దావీదు ఇప్పుడు ఆయన హృదయం అంతా కూడా కల్మషం అయిపోయింది. ఇంటికెళ్ళమంటే ఇంటికెళ్ళట్లేదు. ఏం చేద్దామని తెల్లారి ఏం చేశాడంటే బాగా మందు పోపిచ్చాడు. ఇప్పుడు ఇంటికెళ్ళు అన్నాడు. ఆ మందు కిక్కెక్కిన తర్వాత అయినా వెళ్ళి భార్య దగ్గర పడుకుంటాడేమో అనుకున్నాడు. నో, అసలే నీతి కలిగిన వ్యక్తి. మళ్ళీ మందు దాగి వెళ్ళిపోయి కూడా గుమ్మంలోనే పడుకున్నాడు. ఇక తెల్లారి దావీదు ఈయన్ని మనం ఇంటికి పంపించలేము, భార్య దగ్గరికి పంపించలేమని ఆలోచన చేశాడు. ఇక మరి ఏం చేయాలి? ఇక ఈయన చంపడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒక లెటర్ రాశాడు. లెటర్ రాసి ఇది తీసుకెళ్లి మీ సైన్యాధిపతి యోవాబుకి ఇవ్వు అన్నాడు. ఆయన చేతిగా ఇచ్చి అందులో ఏం రాశాడంటే, యుద్ధము మోపుగా జరిగేటప్పుడు ఈయన్ని నువ్వు ఉరియాని ముందు వరుసలో పెట్టాలి. ముందు వరుసలో పెట్టి అతడు కొట్టబడినట్లు అతన్ని నువ్వు చెయ్యి వదిలిపెట్టాలి. వాస్తవంగా యోవాబు కూడా లెటర్ చదివితే ఎందుకు ఇలాగ చెప్పాడు అనేది తెలియదు. కానీ రాజాజ్ఞ. యుద్ధం బాగా జరిగేటప్పుడు పాపం ముందు వరుసలో పెట్టాడు. కొట్టబట్టడానికి వదిలిపెట్టేశాడు. వాళ్ళందరూ చచ్చిపోయారు. అయితే ఒక్క ఉరియానే చచ్చిపోలేదు. ఆయనతో కూడా చాలా మంది చనిపోయారు. చాలా మంది చనిపోయి ఆ వర్తమానం రాజు దగ్గరికి పంపించారు. రాజు దగ్గర పంపించినప్పుడు రాజు సీరియస్ అయిపోతాడు. అసలు చచ్చేదాకా మీరు ఎట్లా దగ్గరికి వెళ్ళారు అని అంటాడేమో. ఒకవేళ చచ్చేదాకా మీరు ఎలా దగ్గరికి వెళ్ళారు అంటే, అయ్యా నీ సేవకుడు ఉరియా కూడా చచ్చిపోయాడు అయ్యా అని చెప్పు. అప్పుడు రాజుకు అర్థమైంది ఇల్లు అన్నాడు యోవాబు. కబురు తెచ్చిన ఆయన కూడా వచ్చాడు. కబురు తెచ్చినటువంటి ఆయన వచ్చి 11వ అధ్యాయం మనం చదివేటప్పుడు 11వ అధ్యాయము 22వ వచనం. దూత పోయి యోవాబు పంపిన వర్తమానం అంతా దావీదుకు తెలియజేసింది. ఎట్లనగా ఆ మనుషులు మమ్మల్ని ఓడించుచు పొలంలోనికి మాకు ఎదురుగా రాగా మేము వారికి గుమ్మముల వరకు వెంటాడి గెలిచాం. అప్పుడు ప్రాకారం మీద నుంచి విలుగాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకుల్లో కొందరు హతమయ్యారు. తమరి సేవకుడైన హిత్తీయుడైన ఉరియా కూడా హతమయ్యాడు. రాజు సేవకుల్లో కొందరు చచ్చిపోయారయ్యా. ఉరియా కూడా చచ్చిపోయాడు. అందుకు దావీదు, నువ్వు యోవాబుతో ఈ మాట చెప్పు, ఈ సంగతిని బట్టి నువ్వు చింతించొద్దు. ఖడ్గం ఒకప్పుడు ఒకరి మీద మరొకప్పుడు మరి ఒక మీద పడుట కద్దు. ఏం బాధపడొద్దు. కత్తన్న తర్వాత తప్పదు కదా. ఒకప్పుడు ఒకరి మీద పడుతుంది, ఇంకొకరి మీద పడుతుంది. ఇప్పుడు మన మీద పడింది. నువ్వేం బాధపడొద్దు, గట్టిగా యుద్ధం చేయి, పట్టణం పట్టుకో అని చెప్పేసి అన్నాడు. వాస్తవంగా ఈ మర్డర్ ప్లాను ఇది దావీదుకు తప్ప వేరెవరికి తెలియదు. యోవాబుకు కూడా తెలియదు ఎందుకు చంపారు అనేటువంటి విషయం.
అయితే ఈ మర్డరు అయిపోయిన తర్వాత, హత్య చేయబడిన తర్వాత వర్తమానం వచ్చింది. వర్తమానం వచ్చిన తర్వాత 26 వచనం, ఉరియా భార్య తన భర్త అయిన ఉరియా హతమైన సంగతి విని భర్త కొరకు అంగలార్చెను. చాలా ఏడ్చిందామె. వాస్తవంగా ఈమెకు కూడా తెలియదు ఈ మర్డర్ చేయించింది దావీదే అని. చాలా ఏడ్చింది. అయితే ఎవరికి తెలియలేదని దావీదు అనుకున్నాడు. 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు 12వ అధ్యాయం 1-14 వచనాల్లో నాతాను దావీదు దగ్గరకు వచ్చి తన పాపాన్ని గురించి గద్దించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన దావీదు దగ్గరకు వచ్చి నేరుగా మాట్లాడలేదు. నేరుగా మాట్లాడకుండా అయ్యా నాకు న్యాయం తీర్చు అని చెప్పేసి అన్నాడు. ఏంటి అంటే ఒకానొక పట్టణం ఉంది. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక బీదోడు ఉన్నాడయ్యా. అయితే ఈ ధనవంతుడికి చాలా మందలున్నాయి. బీదవాడికి ఒకే ఒక్క ఆడ గొర్రె పిల్ల తప్ప ఇంకేమి కూడా లేదయ్యా. ఆ చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేదు. వాడు దాన్ని పెంచుకుంటున్నాడు. ఇద్దరు కలిసి ఒకే కంచంలో తినేవాళ్ళు, ఒకే దగ్గర పడుకునేవాళ్ళు. ఆ ధనవంతుని ఇంటికి ఒకసారి ఒక మార్గస్థుడు వచ్చాడయ్యా. అయితే దానికి ఆయుత్తం చేయటానికి అంటే భోజనం పెట్టడానికి, విందు చేయటానికి వాడికున్న మందలంతా కూడా దేన్ని పట్టుకోకుండా ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ బీదవాని ఒకే ఒక్క చిన్న ఆడగొర్రె పిల్లని తీసి దాన్ని వధించి మార్గస్థునికి విందు చేశాడయ్యా. నువ్వే నాకు న్యాయం తీర్చాలి అని చెప్పేసి అన్నాడు. 5వ వచనం, 12వ అధ్యాయం 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవంతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణానికి పాత్రుడు. అదేంటి వాడి దగ్గర అన్ని మందలు ఉంటే అన్ని మందలను వదిలిపెట్టి ఒకే ఒక ఆడగొర్రె పిల్ల ఉంటే దాన్ని తీసి బలిస్తాడా? దాన్ని వధించి విందిస్తాడా? వాస్తవంగా ఇక్కడ మనము నాతాను ప్రవక్తలో ఉన్నటువంటి ఒక కోణాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదేంటి అంటే ఉదాహరణకి ఇక్కడ నాతాను యొక్క నేరేషన్ గనక మీరు చూసినట్లయితే ఆయన చెప్పినటువంటి దానిలో నాతాను చెప్పినటువంటి ఇందులో మనకేమేం కనబడతాయి? ఒకటి, ఒకానొక పట్టణం ఉందయ్యా. 2, ఆ పట్టణంలో ఐశ్వర్యవంతుడు ఒకడు ఉన్నాడయ్యా. ఆ పట్టణంలోనే బీదవాడు ఒకడు ఉన్నాడయ్యా. ఆ పట్టణంలోనే ఈ బీదవాడి దగ్గర ఒక చిన్న ఆడ గొర్రెపిల్ల ఉందయ్యా. అన్యాయం జరిగింది ఏమిటి అంటే ఈ ఆడ చిన్న గొర్రెపిల్ల చచ్చిపోయిందయ్యా. చంపేశారయ్యా దీన్ని. వాస్తవంగా దావీదుని ఇప్పుడు రాజుగా మీరు చూస్తున్నారు కానీ రాజు అవటానికి ముందు ఆయన ఎవరంటే ఆయన ఒక కాపరి. ఈ చిన్న గొర్రెలను, ఆడ గొర్రెలను మీద వేసుకొని ఎంత బాగా వాళ్ళు చూస్తారో ఒక కాపరికి బాగా తెలుసు. నాతాన్ ఏం చేశాడంటే దావీదులో ఉన్నటువంటి కాపరిని లేపాడు. ఆయన నేరేషన్ ఈ చిన్న ఆడ గొర్రెపిల్ల అనేది ఎప్పుడైతే ఆయన చెప్పాడో దీనికి అన్యాయం జరిగిందయ్యా, దీన్ని చంపేశారు, న్యాయం తీర్చయ్యా. అందుకనే ఒక చిన్న గొర్రెపిల్ల, ఆడ గొర్రెపిల్ల దాన్ని ఎంత బాగా చూసుకుంటారో ఒక కాపరి ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడైతే దీన్ని విన్నాడో ఈ కార్యం చేసిన వాడు నిశ్చయముగా మరణానికి పాత్రుడు, యెహోవా జీవంతోడు ఒట్టు కూడా పెట్టేసుకున్నాడు. యెహోవా జీవంతోడు ఈ కార్యం చేసినటువంటి వాడు మరణానికి పాత్రుడు. వాడు కనికరం లేక, చిన్న ఆడ గొర్రెపిల్ల ఎంత కనికరం ఉండాలి, అట్లాంటి దాన్ని చంపుతాడా వాడు. వాడు కనికరం లేక ఆ గొర్రెపిల్ల ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లల్ని ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు. ఏం చేయాలట? ఈ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి వాడు. అసలాడు మరణానికి పాత్రుడు. అంటే ఇక్కడ నాతాను ప్రవక్త చెప్పింది ఏమిటంటే ఆ ఒకానొక పట్టణం ఉంది కదా, యెరూషలేము. అది ఐశ్వర్యవంతుడు ఉన్నాడు కదా దావీదు, బీదవాడు ఉన్నాడు కదా ఉరియా, ఈ చిన్న ఆడగొర్రె పిల్ల ఉంది కదా బత్షెబ, ఈ గొర్రె ఉంది కదా భార్య. 4 గొర్రెలు ఇవ్వాలంటే నీ 4 భార్యలు తీసి ఇవ్వు. మరి వాస్తవంగా ఇవ్వటానికి అక్కడ ఉరియాని వెళ్ళాడు. బాగా అర్థమైంది దావీదుకి. 7వ వచనమో, నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నువ్వే, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా నేను రాజుగా చేసి పట్టాభిషేకం చేసి సౌలు చేతిలోంచి నేను విడిపించి నీ యజమాని నగరిని అనుగ్రహించాను, నీ యజమాని స్త్రీలన్నీ కౌగిటి చేర్చాను, ఇజ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించాను. ఇది చాలదని నువ్వు అనుకుంటే నేను ఇంకా ఎక్కువగా ఇచ్చి ఉండేవాడిని. ఎంతమంది భార్యలు ఇచ్చాడు దేవుడు? గొర్రెలు కాసుకునేవాడు నువ్వు, గొర్రెలు కాసుకునే బతకాల్సింది నిన్ను తీసుకొని వచ్చి ఒక ప్యాలెస్ లో ఉంచాను. అంతేకాదు ఒక రాజుని చేశాను. అంతేకాదు అనేక మంది స్త్రీలను నీకు ఇచ్చాను. అయ్యా ఈ స్త్రీలు నాకు సరిపోలేదు అంటే నీకు ఇంకా నేను చాలా మందిని ఇచ్చేవాడిని, నువ్వెందుకు అలాగ తెచ్చుకున్నావు?
నువ్వెందుకు ఈ దారిలో వెళ్ళి తెచ్చుకున్నావు? ఇంత ఇచ్చాను కదా నీకు, ఇంత ఇచ్చినటువంటి నేను చాలలేదు అని ఒక్క మాట చెప్పుంటే ఇంకా నేను చాలా ఇచ్చి ఉండేవాడిని. ఈ రోజున్న క్రైస్తవులు కూడా దావీదులాగానే చేస్తారు. దేవుని దగ్గర మనం చాలలేదు అని ప్రార్థన చేస్తే మనకేమి కావాలో అది ఆయన ఇవ్వగలిగిన వాడు. ఆ పని చేయకుండా అడ్డదారులు వెళ్ళిపోతాం. అబద్ధం ఆడటం, అన్యాయం చేయటం, మోసం చేయటం, లంచాలు తెచ్చుకోవటం, ఈ దారులనే తొక్కుతూ ఉంటాం. వాస్తవంగా దావీదుకి మనకి ఏమైనా వ్యత్యాసం ఉందా? చాలలేదు అని మనం మన దేవుని దగ్గర అడిగితే ఆయన ఇంకా కూడా ఇవ్వగలడు. మనం కూడా ఏం చేస్తామంటే ఇలాగనే తప్పుదారులు వెళ్ళిపోతాం. ఈ దారి వెళ్ళకూడదు. వెళ్ళినందువల్ల ఏం జరిగింది అనేటువంటిది ఇక కింద తెలియజేస్తున్నాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా న్యాయం కలిగినటువంటి దేవుడు, న్యాయాన్ని తీర్చేటువంటి దేవుడు. మీరు గనక చూసినట్లయితే మీరు పాత నిబంధనలు ఏమంటాడంటే షడాయ్ అని చెప్పేసి అంటాడు. షడాయ్, దేవుడు న్యాయం తీర్చడానికి సమర్థుడు. షడాయ్ ఆయనకున్న పేరు. షడాయ్, ఎల్ షడాయ్ అంటారు. ఎల్ అంటే దేవుడు, షడాయ్ న్యాయం తీర్చడానికి సమర్థుడు ఆయన. ఎవరి విషయంలో అయినా సరే, హృదయానుసారుడైనా సరే న్యాయం తీర్చడానికి సమర్థుడు. కాబట్టి నువ్వు ఆయన్ని చంపించావు కాబట్టి 10వ వచనము, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్యుడైన ఉరియా భార్య నీకు భార్యగునట్లు తీసుకున్నందున 1, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం. ఇక ఇక్కడి నుంచి యుద్ధం 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 యుద్ధం. నీ ఇంటి వాళ్ళకి ఎవరూ చూడకుండా నువ్వు ఆయన భార్యను తెచ్చుకున్నావు గాని నీవు చూచుచుండగానే నీ భార్యలను అప్పగిస్తాను. అంతే కదా? నీ భార్యను, ఆయన భార్యను నువ్వు తెచ్చుకున్నావు. కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, వాతకు వాత. ఆయన భార్యను నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు చూడగానే నీ భార్యలను అప్పగిస్తాను. అయితే మనం కొలిచే కొలత చొప్పునే కొలబడుతుంది, అణిచి కుదించి దిగజారునట్లు మరి కొనబడుతుంది. నువ్వు ఎవరో చూడకుండా రాత్రివేళ ఈ పని చేసావు, కానీ నేను అందరూ చూసేటట్లుగా పట్టపగలు నీ భార్యలను అప్పగిస్తాను. ఇదంతా అవసరమా ఆయనకి, దావీదుకి? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం. నీ భార్యల్ని నువ్వు చూస్తుండగానే అప్పగిస్తాను, పట్టపగలు అప్పగిస్తాను. నువ్వు చేసిందని ఎవడికి తెలియదు, రాత్రిపూట చేసావు, కానీ నీ భార్యలను పట్టపగలే నేను అప్పగిస్తాను. అయితే దావీదులో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏమిటంటే ఆయన వెంటనే పశ్చాత్తాపం చెంది దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేసినా ఇది రద్దయిపోదు. కొందరు అనుకుంటారు, కొందరు ఏమనుకుంటారంటే నేను పాపం చేశానండి, దేవుని దగ్గర ప్రార్థన చేశానని. పాపం నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన క్షమాపణ అడిగితే రద్దయిపోదు. ఈ శిక్షే అదనమాట. ఇక తర్వాత కింది వచనాలు గనక చూసినట్లయితే దేవుడు నిన్ను మాత్రము దేవుడు నిన్ను మాత్రము ఆయన కనికరించాడు కాబట్టి పుట్టేటువంటి నీ బిడ్డ మాత్రము ఆయన ఉండడు అనేటువంటి చెప్తాడు. తర్వాత బిడ్డ పుట్టాడు, ఆ పాపానికి సంబంధించిన బిడ్డ. దేవుడు చెప్పినట్లుగానే ఆ బిడ్డ జబ్బున పడి ఆ బిడ్డ చనిపోయాడు, బిడ్డ మిగలలేదు. ఇక తర్వాత మీరు గమనించినప్పుడు 13వ అధ్యాయం దగ్గర నుంచి కనుక చూసినట్లయితే ఇక దేవుడు చెప్పినటువంటి కార్యాలన్నీ కూడా దావీదు యొక్క కుటుంబం మీదకి రావటం మొదలైనాయి. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసినప్పుడు అమ్నోను అనేటువంటి దావీదు పెద్ద కుమారుడు. దావీదుకి పుట్టినటువంటి మరి ఒక కుమార్తెను, తామారు అనేటువంటి కుమార్తెను మోహించాడు. అంటే అన్న చెల్లిని మోహించాడు. చెల్లిని మోహించి బాగా చిక్కిపోతా ఉన్నాడు మనసులో అది పెట్టుకొని. ఫ్రెండ్ వచ్చి అడిగాడు అమ్నోని, ఏంటి ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు, నాతో చెప్పవా, నేను నీ ఫ్రెండ్ని కదా అని చెప్తే వాడు ఇదిగో ఇది సంగతి, మా చెల్లిని ఇలాగ నేను మనసు పడ్డాను, మరి ఆమె ఏమో రాజకుమార్తె కదా, ఆమె దగ్గరికి వెళ్ళటము ఇలాగ నేను అనుకున్నది చేయడం కుదరదు కదా, అందుకే నేను ఇలాగా అయిపోయాను అంటే ఆ ఫ్రెండ్ పనికి మాలినోడు అనమాట. వాడు ఒక సలహా ఇస్తాడు. ఏమని చెప్తాడంటే 13వ అధ్యాయము 5వ వచనము, యెహోనాదాబు అంటే వాడి ఫ్రెండ్, నీవు రోగి అయినట్టు వేషం వేసుకో, నీవు మంచం మీద పడుకో, నీ తండ్రి నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరిచిన భోజనం నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవివ్వమని అడుగు. నువ్వు రోగివైనట్టు వేషం వేసుకొని మంచం మీద పడుకో, మీ నాన్న వస్తాడు కదా, పెద్ద కొడుకు కదా, అసలే వచ్చి నిన్ను చూస్తాడు, ఏం బాగా చిక్కిపోయావు ఇలాగా అంటాడు. అంటే నువ్వు అడుగు, అంటే మనం రోగివైనప్పుడు ఏమి తినబుద్ధి కాదు, ఏం కావాలి ఏం తింటావని అడుగుతారు కదా, మీ నాన్న అడుగుతాడు. అడిగితే
అదిగో ఆ చెల్లి తామరని పంపించండి. ఆ చేతి వంట తినాలని ఉంది అని నువ్వు అడుగు. అప్పుడు మీ నాన్న పంపిస్తాడు. ఆమె నీ దగ్గరకు వచ్చిద్ది. నువ్వు వెళ్ళాల్సిన పని లేదు. చెప్పినట్లుగానే అమ్నోను ఆయన కాయిలా పడ్డట్టుగా వేషం వేశాడు. దావీదు కూడా చెప్పినట్లుగానే వచ్చాడు. వచ్చి ఏం కావాలి అంటే తామార్‌ని పంపించండి. ఆమె నాకు వండి పెట్టిద్దని ఫ్రెండ్ చెప్పినట్లుగానే చెప్పాడు. 10వ వచనము. వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను నీ చేతి వంటను నేను భుజించినట్లు దాన్ని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పాలను తీసుకొని గది లోపల ఉన్న తన అన్నయ్యకు అమ్నోను వద్దకు వచ్చెను. వచ్చినప్పుడు ఆమె చేయి పట్టుకొని చెల్లి రా నాతో సేనించని చెప్పేసి అన్నాడు. ఆమంది ఇజ్రాయెల్‌లో ఇటు కార్యము తగదు. ఇలా జారత్వం చేయొద్దు అని చెప్పేసి ఆమంది. అన్నా సరే తలుపులేసారు గదా! ఆమెను పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు. 17వ వచనము. ఆమె మాట వినక తన పనివారిలో ఒకడిని పిలిచి దీన్ని నా యొద్ద నుంచి వెళ్ళగొట్టి తలుపు వేయమని చెప్పేసి అన్నాడు. పాడు చేసేసిన తర్వాత ఇక ఆమె మీద మనసు లేదు. దీన్ని బయటికి నెట్టండి అని చెప్పేసి అన్నాడు. బయటికి నెట్టండి అంటే చెల్లి అడుగుతుంది, అన్నా నువ్వు ఇప్పుడు చేసిన కీడు కంటే నన్ను బయటికి నెడితే ఇంకా ఎక్కువ కీడు అందరికీ తెలిసిపోతుంది. అవమాన పాలైపోతాను. నన్ను బయటికి నెట్టొద్దు అని అంది. బయటికి నెట్టేయండి అంటే వాళ్ళు బయటికి నెట్టేశారు. ఎట్టేసి గడిపెట్టారు. గడిపెట్టిన తర్వాత కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణంగల చీరలు ధరించువారు. ఆమె అట్టి చీర ఒకటి ధరించెను. రాజకుమార్తెలు కదా రంగులు రంగుల చీరలు అంటే చాలా ఖరీదు కలిగినటువంటివి వేసుకునేవాళ్ళు. ఆమె కూడా అలాంటిదే వేసుకుంది. అయితే ఇప్పుడు బయటికి నెట్టేసిన తర్వాత 19వ వచనం తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకున్న వివిధ వర్ణం గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చుచూ పోగా ఆమె ఏం చేసిందంటే వెళ్ళగొట్టేసిన తర్వాత బుగ్గి తీసుకుంది. అంటే మట్టి ఉంటుంది కదా! అది తీసేసుకొని మీద జల్లుకుంది. మీద జల్లుకొని ఆ బట్టలు చింపేసుకుంది. చింపేసుకొని నెత్తి మీద చేతులు పెట్టుకొని ఏడ్చుకుంటా పోయింది. ఏడ్చుకుంటా ఇంటికెళ్ళగానే 20వ వచనం అబ్షాలోము చూశాడు. అబ్షాలోము చూసి అమ్నోను నిన్ను కూడినాడు గదా! చెల్లి ఊరుకో. అన్నే గదా! నువ్వేమి చింతపడొద్దు. ఊరుకో అమ్మా అని ఓదార్చాడు. ఓదార్చాడు గాని ఆ పగ లోపల పెట్టుకున్నాడు. చెల్లిని పాడు చేశాడు అన్న పగ. లోపల పెట్టుకొని సమయం కొరకు చూస్తూ ఉన్నాడనమాట. తామారు చెరపబడి ఏడ్చుచూ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే ఆయన అన్న అబ్షాలోము చూశాడు. వెంటనే సంగతి అర్థమైంది. నీ అన్న నిన్ను చెరిపాడు కదమ్మా! సరే పర్లేదులే ఊరుకో అని చెప్పేసి ఆయన చెల్లినైతే ఓదార్చాడు. 21వ వచనము ఈ సంగతి రాజుకు దావీదుకు వినపడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. చాలా కోపం తెచ్చుకున్నాడు. కానీ ఇక అంతకంటే ఏం చేస్తాడు? ఇలాంటి పని చేసినటువంటి వాడిని ఏం చేయాలి వాస్తవంగా? శిక్ష విధించాలి. అయితే దావీదు శిక్ష విధించలేడు. ఎందుకంటే ఒకవేళ ఆయనకు గనక శిక్ష విధిస్తే అదే తప్పు చేసినందుకు దావీదు కూడా శిక్షించబడాలి. అంతే కదా! ఇప్పుడు ఆ కొడుకు ఏ తప్పైతే చేశాడో అదే తప్పు అంతకంటే ముందు దావీదు చేశాడు. ఎదుటి వాళ్ళ భార్యను తీసుకొని వచ్చి పాడు చేశాడు. కాబట్టి ఇప్పుడు దావీదు ఏం మాట్లాడలేని పరిస్థితి. అయితే 22వ వచనము అబ్షాలోము తన అన్నగు అమ్నోనుతో మంచి చెడ్డ ఏమీ మాటలాడక ఊరుకుండెను గాని తన సహోదరియగు తామరును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచుకొనెను. 2 సంవత్సరాలు అయిపోయింది. ఏం మాట్లాడలేదు. మంచి చెడు ఏం మాట్లాడలేదు. ఏం ఎరగనట్లుగానే ఉన్నాడు అబ్షాలోము. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 23వ వచనము 2 సంవత్సరం తర్వాత ఎఫ్రాయిమునకు సమీపమందు బయల్దెసోరులో అబ్షాలోముకు గొర్రెల బొచ్చు కత్తిరించు కాలం రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందుకు పిలిపించెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి చిత్తగించు నీ దాసుడైన నాకు గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం వచ్చింది. కాబట్టి రాజువైన నువ్వు నీ సేవకులు విందుకు రావాలి అని అడిగాడు. అంటే గొర్రె బొచ్చు కత్తిరించడం అంటే చాలా పండుగలాగా చేస్తారు. మనం అదే చూస్తూ ఉంటాం. నాబాలు కూడా గొర్రెల బొచ్చు కత్తిరించేటప్పుడే దావీదు పంపించాడు మనుషుల్ని. పంపించి నీకు తోచినంత ఏదన్నా ఇవ్వమన్నాడు. కాబట్టి అక్కడ వాళ్ళకి పంట చేతికొచ్చేటువంటి కాలం అనమాట. ఇవాళ వ్యవసాయం చేసే వాళ్ళకి ఎలాగ పంట చేతికొస్తుందో గొర్రె బొచ్చు కత్తిరించేటప్పుడు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చి అయ్యా మరి గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నాము ఇలాగా. కాబట్టి రాజువైనటువంటి నువ్వు నీ దాసులు రావాలి అని చెప్పేసి అడిగాడు. రాజు అంటున్నాడు నా కుమారుడా మేము వద్దులే మేము వస్తే నీకు చాలా భారం అయిపోతాము అని చెప్పేసి అన్నాడు. అంటే రాజు రావటం అంటే మామూలు విషయం కాదు కదా! రాజు రావటం అంటే ఒకడే రాడు. రాజు, రాజుతో కూడా పరివారము, మంది, మార్బలం అంతా వస్తారు కదా! కాబట్టి వద్దయ్యా మేము వస్తే నీకు చాలా భారం అయిపోతాము అంటే, లేదు మీరు రావాల్సిందే అని చెప్పేసి బలవంతం చేశాడు.
బలవంతం చేసినప్పుడు మేము వస్తే నీకు భారంగా ఉంటాము అన్నప్పుడు, లేదు బలవంతం చేస్తే సరే దావీదు 26 వచనము వెళ్ళనొలక అబ్షాలోమును దీవించి పంపగా, లేదులే నేను రానులే అన్నాడు. ఇక అప్పుడు అబ్షాలోము అడిగాడు, అయ్యా మరి మీరు రాకపోతే మీ పెద్ద కొడుకునైనా పంపించండి అయ్యా. మీ పెద్ద కొడుకు వస్తే మీరు వచ్చినట్టే అని చెప్పేసి అడిగాడు. అంటే అమ్నోన్ అన్నమాట. మీరు రాకపోతే మీ పెద్ద కొడుకునైనా పంపించండి అని చెప్పేసి అడిగితే 27 వచ్చిన అబ్షాలోము అతని బతిమలాడినందున ఆ రాజు అమ్నోను తన కుమారులందరినీ అతని వద్దకు పోవచ్చని సెలవిచ్చాను. వాస్తవంగా ఇదంతా కూడా కుట్రతో జరుగుతుంది. అమ్నోన్ ఎందుకు పిలిపిస్తున్నాడంటే 2 సంవత్సరాల పగ చెల్లించి ఎరిపాడు. అందుకని రాజుని పిలిచాడు. నేను రానన్నాడు. రాలేనయ్యా బరువైద్ది నేను వస్తే నీకన్నాడు. మీరు రావాలి రావాలని బతిలాడాడు. వద్దయ్యా ఎల్లంటే సరే మీరు రానంటున్నారు కదా ఇంత బతిలాడినా పోనీ మీ కొడుకునన్నా పంపించండి, మీ పిల్లల్ని పంపించండి అన్నాడు. సరే అయితే అని చెప్పేసి అందరిని పంపించాడు. 28 వచ్చిన అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి అమ్నోను ద్రాక్షరసం వలన సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక ఆయన చంపండి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చాను. ధైర్యం తెచ్చుకొని పౌరుషం చూపండి అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు కొడుకుని చంపడం అంటే మామూలు విషయం కాదు. చంపేవాడికి కూడా ధైర్యం చాలదు. ఎందుకంటే రాజు తర్వాత తలలుంచడు కదా. అయితే అబ్షాలోము గట్టి కుట్ర చేశాడు. చేసి నేను ఎప్పుడైతే ద్రాక్షరసం తాగి ఆయన మత్తుడైపోతాడో, సంతోషి అయిపోతాడో, అయిపోయినప్పుడు నేను మీకు సైగ చేస్తాను, మీరు చంపేసేయండి. మీరేం భయపడొద్దు, నేను ఆజ్ఞ ఇస్తున్నాను, ఏదన్నా అయితే నాకైద్ది అని చెప్పేసి అన్నాడు. అలాగనే విందు జరగటం ప్రారంభమైంది. ఆయన మందు తాగాడు. తాగినప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన చంపేశారు. ఎప్పుడైతే ఆయన చంపారో మిగిలిన కుమారులందరూ కూడా పాపం భయపడి వాళ్ళ వాళ్ళ గాడిదలు తీసుకొని పారిపోతున్నారు. పారిపోయినప్పుడు ఈ లోపు దావీదు దగ్గరికి వర్తమానం వచ్చింది. దావీదు దగ్గరికి ఏమని వర్తమానం వచ్చింది? అబ్షాలోము నీ కొడుకుని చంపేశాడయ్యా, నీ కొడుకులందరినీ చంపేశాడు అని చెప్పేసి. కొడుకులందరినీ చంపేశాడు అని చెప్పేసి అన్నప్పుడు 31 వచనము అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలను పడి ఉండెను, మరియు అతని సేవకులందరూ వస్త్రాలు చింపుకొని దగ్గర నిలవబడి ఉండిరి. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము అని దేవుడు చెప్పాడు కదా నాతాను ప్రవక్త ద్వారా. చూడండి ఎట్లయిపోతుందో కుటుంబం. పిల్లలే ఒకరినొకరు పాడు చేసుకోవటం, ఒకరినొకరు కొట్టుకోవటం, ఒకరినొకరు చంపుకోవటం. ఎంత సంతోషంగా ఉంటాడు దావీదు. అనుకుంటూ ఉంటాడు, నేను నా జీవితంలో ఆ ఒక్క తప్పు చేస్తుండకుండా ఉండాల్సింది. నా కుటుంబం అంతా పాడైపోయింది. వాస్తవంగా దావీదు రాజే సింహాసనంలో కూర్చున్నాడు. కానీ ఆయనకు సంతోషం అయితే లేదు, మనోవేదన. కూతురు పాడైపోయిందంటే ఎంత సంతోషంగా ఉంటాడు తండ్రి. అది కూడా రాజు సింహాసనంలో కూర్చొని కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే పాడు చేసినోడు కొడుకే. బయటోడు ఎవడన్నా అయితే తల తీసేయండి అనేవాడు. కానీ కొడుకే పాడు చేశాడు. ఇవాళ ఒక కుటుంబంలో ఆడబిడ్డ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయి పాడైపోయిందంటే తల్లిదండ్రులకి ఎంత మర్యాదగా ఉంటుంది. మీ అమ్మాయి పాడైపోయిందంటగా, ఎవడో చెరిపాడంటగా అని అడుగుతూ ఉంటే సంతోషంగా ఉంటుందా? రాజుగా ఉన్నటువంటి ఆయన కూతురు పాడైపోయింది, ఎంత సంతోషంగా ఉంటాడు ఆయన. కాబట్టి ఆ వేదనతోటి ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద కొడుకు చచ్చిపోయాడు. ఇక మీకు తెలిసే ఉంటుంది, పెద్ద కొడుకు అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకు. ఇప్పుడు ఆ పెద్ద కొడుకు చచ్చిపోయాడు. ఈలోపు ఈయనేం చేశాడంటే చంపినటువంటి అబ్షాలోము పారిపోయాడు. 36, 37 వచనాలు. అతడు ఆ మాటలాడ చాలించగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులు దీన్ని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమ్మీహూదు కుమారుడైన తల్మయి అని గెషూరు రాజు వద్దకు చేరాను. గెషూరు రాజు దగ్గరికి చేరాడు పారిపోయి. హోంవర్క్ రాసుకుంటారా? గెషూరు రాజు దగ్గరికి ఎందుకు పారిపోయాడు అబ్షాలోము? అసలు దావీదు దగ్గర నుంచి పారిపోయే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే అంత ధైర్యం కలిగిన వాళ్ళు ఉన్నారా చుట్టుపక్కల దేశాల్లో? దావీదు శత్రువు అంటే దావీదు దగ్గర నుంచి పారిపోయి వచ్చాడంటే దావీదు శత్రువు. దావీదు శత్రువుని దాచిపెట్టుకునే అంత ధైర్యం కలిగిన వాళ్ళు ఉన్నారా చుట్టుపక్కల దేశాల్లో? అయితే ఇప్పుడు దావీదు పరిస్థితి ఎట్లా ఉందంటే దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషూరుకు వచ్చి అక్కడ 3 సంవత్సరాలు ఉన్న తర్వాత 5 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. 3 సంవత్సరాల క్రితము కొడుకు చచ్చిపోయాడు, పెద్ద కొడుకు. 5 సంవత్సరాల క్రితము కూతురు చెరబడింది. 5 సంవత్సరాలు అయిపోయింది. దాదాపుగా ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన ఆహారం తగ్గిపోయింది, నిద్ర తగ్గిపోయింది, చాలా క్షీణించిపోయి ఉన్నాడు. ఎట్లా మనకు అర్థమవుతుందంటే 14వ అధ్యాయం చదివేటప్పుడు 14వ అధ్యాయము అబ్షాలోము యెరూషలేముకు పిలిపించటం. వాస్తవంగా ఒక కొడుకు చచ్చిపోయాడు, ఇంకో కొడుకేం పారిపోయాడు.
ఇప్పుడు దావీదు ఏమైందంటే ఇక చచ్చిపోయిన కొడుకు ఎలాగూ తిరిగి రాడు. అబ్షాలోము మీద చాలా మనసు పెట్టుకున్నాడు. ఆ మనసు పెట్టుకొని ఆయన కృంగిపోతున్నాడన్న సంగతి యోవాబు అర్థం చేసుకున్నాడు. మొదటి నుంచి కూడా దావీదుతో ఉన్న వ్యక్తి కదా! యోవాబు అర్థం చేసుకొని యోవాబు ఒక ప్లాన్ చేశాడు. ఒక స్త్రీని పిలిపించి ఒక నాటకం ఆడించాడు. ఒక స్త్రీ వచ్చింది. తెకోవ నుంచి యుక్తి కలిగినటువంటి ఒక స్త్రీని పిలిపించాడు. పిలిపిస్తే ఆమొచ్చింది. ఆమొచ్చి రాజు దగ్గరికొచ్చి, "అయ్యా నాకు న్యాయం తీర్చు" అని చెప్పేసంది. "ఏంటమ్మా ఏం జరిగింది" అంటే, "అయ్యా నాకు ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కొడుకులు పొలంలో పని చేసుకుంటున్నారు. దగ్గరలో ఎవడు కూడా లేడు. ఆళ్ళిద్దరికీ ఏదో గొడవొచ్చిందయ్యా. ఈలోపు ఏమైందంటే, ఒక కొడుకు రెండో కొడుకుని కొట్టి చంపాడు. రెండో కొడుకుని కొట్టాడు. ఇద్దరు పెనుగులాడుకుంటుంటే విడిపించుకునేవాడు ఎవడు కూడా లేకుండా పోయాడు. లేకుండా పోయేసరికి వాడి చేతిలో వీడు చచ్చిపోయాడయ్యా. నాకొక కొడుకు చచ్చిపోయాడు." ఈ రెండో కొడుకు ఏం చేశాడంటే, వాడక్కడి నుంచి పారిపోయాడయ్యా మరి. ఈ చుట్టాలు, బంధువులు అందరూ కూడా వచ్చి మరి కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, హత్యకు హత్య కదా! వీడిని చంపినందుకు వాడిని మా చేతికి అప్పగించు, వాడిని చంపేస్తామని చెప్పేసి అంటున్నారయ్యా. ఒకడేమో పొలంలో చచ్చిపోయాడు. ఈ బతికునోడినేమో మేము చంపేస్తామని వీళ్ళు అంటున్నారు. మరి ఇద్దరు కూడా చచ్చిపోతే మరి నా పరిస్థితి ఏమిటి? ఏడో వచనము, "ఇలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనా శేషమైనా లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా, రాజు నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇచ్చుదును అని చెప్పేసి అన్నాడు. "పర్లేదులమ్మా నీ ఇంటికెళ్ళు, నిన్ను గురించి నేను ఆజ్ఞాపిస్తాను. నీ కొడుకు జోలికి ఎవడు రావద్దని చెప్తాను" అని చెప్పేసి అన్నాడు. ఎల్లు అంటే ఎళ్ళలేదు ఆమె. ఆమె మరలా మాట్లాడుతుంది. "నా తండ్రి అయ్యా దోషం నా ఇంటి మీద, నా మీద, నా తండ్రి ఇంటి వారి మీద ఉండునుగాక. రాజుకి రాజు సింహాసనానికి దోషం తగులుకుండునుగాక. రాజు ఎవడైనా దీని గురించి నిన్నేమైనా అన్న యెడల వాడిని నా యొద్దకు తీసుకొని రా అమ్మా" అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఆ స్త్రీ మరలా మాట్లాడటం మొదలుపెడుతుంది. మాట్లాడటం మొదలుపెట్టి 13వ వచనం, "దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియక తానే దోషి అగుచున్నాడు. మనమందరం చనిపోదుం గదా! నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణం తీయక తోలివేసిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీన్ని గూర్చి నా ఏలినవాడగు నీతో మాట్లాడవచ్చితిని. నీ దాసురాలినైన నేను రాజు తన దాస్యగు నా మనవి చొప్పున చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్యము అనుభవించకుండా నన్నును నా కుమారుని నాశనం చేయదలిచిన వాని చేతిలో నుంచి తన దాసినని అన్నటువంటి నన్ను విడిపించునేమో అని అనుకుంటుని అని చెప్పేసి అన్నాడు. ఆ మాట్లాడుతూ ఉంది, "అయ్యా నువ్వు నాకు న్యాయం చేస్తావని వచ్చాను. మరి మనం అందరం ఒక రోజు చచ్చిపోతాము. చచ్చిపోయి నేలను ఒలికినటువంటి నీరెలాగైతే ఉంటుందో అలాగా నేలను ఒలికిన తర్వాత మరలా ఎత్తలేనటువంటి నీటి వలె ఉంటాం కదా! ఒకసారి నీళ్లు నేల మీద పోయినాయి అంటే పోవటమే. ఇక మరలా ఎవరు ఎత్తలేరు. మన ప్రాణాలు కూడా అలాగనే ఉంటాయి కదా! మరి ప్రాణం తీయాలంటే దేవుడు తీయాలి. దేవుడు ప్రాణం తీయకుండా ఉన్న వాళ్ళని మనం తీయాలని ఎందుకయ్యా మనం చూడటము? అలా గనక చేసినట్లయితే స్వాస్యాన్ని అనుభవించకుండా ఉంటాం గదా! దేవుడు స్వాస్యం అనుభవించడానికి ఇచ్చాడు. దాన్ని మనం అనుభవించం గదా! అని జెప్పేసి అంటూ ఉంది. అనుభవించం గదా! అని జెప్పేసి అంటూ ఉంటే ఆయన జెప్తూ ఉన్నాడు. వెంటనే దావీదు ఈమె ఇల్లు, ఇంటికెళ్ళు అంటే ఈమె ఎళ్ళటం లేదు. ఈమె ఎళ్ళకుండా ఇంకా మాట్లాడుతుంది. ఎవరిని గురించి మాట్లాడుతుంది? దేవుడు ప్రాణం తీయకుండా తోలివేయబడినవాడు తనకు దూరస్తుడు కాకుండా ఉండటానికి సాధనాలు కల్పించుచున్నాడు. అంతేకాదు తన స్వాస్థ్యాన్ని అనుభవించకుండా నా కుమారుని నాశనం చేయదలిచినటువంటి వాని చేతిలో నుంచి నన్ను విడిపించు అని చెప్పేసి అంటుంది. వెంటనే దావీదుకి విషయం అంతా అర్థమైంది. వాస్తవంగా దావీదు కూడా చాలా స్మార్ట్, చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఇదంతా కూడా అన్నాడో 17వ వచనం, "మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనక నా ఏలినవాడవు రాజునగు నీవు దేవుని దూత వంటి వాడవు" అని చెప్పేసి అంది. అంటే 18వ వచనం, రాజు ఒక మాట, "అమ్మా నిన్నొక మాట అడుగుతా నాకు దాయకుండా చెప్తావా" అంది. "అయ్యా అడుగు" అని చెప్పేసి అంది. "నేనొక మాట అడుగుతా మరుగు చేయకుండా నాకు చెప్పు. యోవాబు నీకు బోధించాడు గదా" అని చెప్పేసి అన్నాడు. "ఒక మాట నీకు అడుగుతాను. నువ్వు నా దగ్గర మరుగు చేయొద్దు చెప్పు. ఏంటయ్యా" అంటే, "యోవాబు నీకు బోధించి పంపించాడు గదా." వాస్తవంగా దావీదు ఎంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తో చూడండి.
బైబిల్ చదివేటప్పుడు చాలా మంది ఏమంటూ ఉంటారంటే సొలొమోను జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అని అంటూ ఉంటారు. సామెతల గ్రంథం కూడా చదివేటప్పుడు సొలొమోను జ్ఞానాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ సొలొమోనుకి జ్ఞానాన్ని నేర్పించినటువంటి ఆ వ్యక్తి ఎవరంటే దావీదే. మనం సామెతల గ్రంథం చదివేటప్పుడు దీన్ని కొన్ని సందర్భాల్లో పదే పదే సొలొమోను తెలియజేస్తూనే ఉంటాడు. సామెతల గ్రంథాన్ని గనక మన బైబిల్ తిప్పుకున్నట్లయితే దావీదుకు ఎంత జ్ఞానం ఉంది అనేటువంటిది తన యొక్క రచనల్లో అర్థమవుతూ ఉంటుంది. ఆయన ఏమంటూ ఉంటాడంటే సామెతల గ్రంథం మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 3వ వచనము. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారునైన ఏకకుమారుడుగా ఉంటిని. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. అంటే సొలొమోను చెప్తున్నాడనమాట. నా తండ్రికి నేను కుమారుడుగా ఉన్నాను. నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏకకుమారుడనై ఉన్నాను. ముద్దు బిడ్డను నేను తల్లికి. అంటే దావీదు బెత్షెబాలకి. 4వ వచనము. ఆయన నాకు బోధించుచు ఇట్ల నేను. ఆయన అంటే దావీదు. నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొనిమ్ము. నా ఆజ్ఞలు గైకుంటే నువ్వు బ్రతుకుతావు. జ్ఞానాన్ని సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకో. ఇయన్నీ చెప్పింది ఎవరంటే దావీదు. వాస్తవంగా సొలొమోను ఒక జ్ఞానం కలిగినటువంటి బిడ్డగా పెంచబడ్డాడు అంటే దానికి కారణం దావీదే. అది చాలా మంది గుర్తించరు. దావీదు ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి అని. ఆ ఆడ మనిషి మాట్లాడిన మాటలను బట్టి ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే, అమ్మా ఒక మాట అడుగుతాను మరుగు చేయకుండా చెప్పు. నీకు యెహోవా బోధించాడు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఆమె ఒక మాట చెప్తూ ఉంది. 2 సమూయేలు గ్రంథము మనం గమనించేటప్పుడు 2 సమూయేలు గ్రంథము యోవాబు నీకు బోధించాడు కదా అని చెప్పేసి అంటే 19వ వచనం. యోవాబు నీకు బోధించినా అని అడిగినందున ఆమె ఇట్లనెను. నా ఏలినవాడవైన రాజా నీ ప్రాణం తోడు. చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడవు రాజునగు నీ వంటి వాడు ఒకడు కూడా లేడు. చెప్పిన దాన్ని తప్పకుండా గ్రహించాలి అంటే నీలాంటోడు ఎవడు కూడా లేడయ్యా. అంటే దావీదు జ్ఞానం ఏంటో దేశమంతా కూడా తెలుసు. చెప్పిన దాన్ని గ్రహించాలంటే నీలాంటోడు ఎవడు కూడా లేడు. నీ సేవకుడైన యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నీ నీ దాసినగు నాకు నేర్పెను. వాస్తవంగా యోవాబు కూడా తెలుసు దావీదు ఎంత జ్ఞానం గల్లోడని. ఆయన ఊరికినే పసిగట్టేస్తాడని కూడా తెలుసు. ఊరికినే పసిగట్టేస్తాడని తెలిసి ఆయన ఎంత కష్టపడ్డాడంటే మళ్ళొకసారి 14వ అధ్యాయము 1వ వచనము. 14వ అధ్యాయం 1వ వచనం. రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి 2వ వచనం. తెకోవ నుంచి యుక్తి కలిగినటువంటి స్త్రీని పిలువనంపించి ఏడ్చుదానమైనట్టు నటించి దుఃఖ వస్త్రాలు ధరించుకొని తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వల్లే నువ్వు రాజు దగ్గరికి రావాలి అని మొత్తం డ్రామా అంతా నేర్పించాడు. నీ డ్రెస్ ఎట్లా ఉండాలి, లేకపోతే నీ విధానం ఎట్లా ఉండాలి, బహుకాలం నుంచి దుఃఖపడితే ఉన్నట్లుగా నీ ముఖం ఉండాలి, నీ బట్టలు ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి, నీ మాటలు ఉండాలని. యుక్తి కలిగినటువంటి స్త్రీ, అంత తెలివి కలిగినటువంటి స్త్రీని తీసుకొచ్చి తెలివిగా డ్రామా ఆడినా గానీ దావీదు చివరికి పట్టేశాడు. యోవాబు నీకు బోధించాడు కదా అని. అయితే ఇక రాజుకు అర్థమైపోయింది. ఆయనే తీర్పు ఇచ్చాడు కదా, అమ్మా నీ బిడ్డను ఎవరు చంపరు, నేను ఆజ్ఞాపిస్తాను ఎల్లు, ఎవరన్నా అడిగితే నాకు చెప్పు అని చెప్పేసి అన్నాడు. అంటే ఆ బిడ్డ స్వాస్థ్యాన్ని అనుభవించాల్సిందే, చావకుండా ఉన్నటువంటి ఆ బిడ్డ. మరి ఇదే విషయము నీ కొడుకు అబ్షాలోముకు కూడా వర్తిస్తుంది కదా. దేవుడు ప్రాణం తీయకుండా తోలేసిన వాడిని మనం ఎందుకు చంపాలి, భూమి మీద స్వాస్థ్యం అనుభవించకుండా మనం ఎందుకు చేయాలి, అదే కదా ఆమె అడిగింది. ఇక వెంటనే దావీదుకు అర్థమైంది. దావీదుకు అర్థమయ్యి 20వ వచనం. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడైన యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తము ఎరుగుటయందు నా ఏలినవాడవైన నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం గలవాడవు అని చెప్పేసి అన్నాడు. వెంటనే తరువాత యవ్వనుడైన అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి ఇక వెంటనే కబురు పెట్టించాడు. ఇదే కదా యోవాబు కోరుకుంది. ఒక్క కొడుకేమో చచ్చిపోయాడు, ఇంకో కొడుకేమో పారిపోయాడు, ఒక కూతురేమో పాడు చేయబడింది. ఇదంతా తలుచుకొని వాళ్ళ మీద మనసు పెట్టుకొని ఈయనేమో అన్నం తినకుండా నిద్రపోకుండా ఉన్నాడు. ఈ యోవాబు చూసి బాధపడి ఇదంతా పిలిపించాడు అనమాట. అయితే యోవాబు ఊర్లోకి వచ్చాడు గాని 25వ వచనము. ఇజ్రాయేల్ అందరిలో అబ్షాలోము ఊర్లోకి వచ్చాడు గాని అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒకడు కూడా లేడు. అబ్షాలోము ఊర్లోకి వచ్చాడు గాని రాజు మాత్రము అబ్షాలోమును కలవలేదు, తను చూడటానికి అబ్షాలోమును రానివ్వట్లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. 28వ వచనం. అబ్షాలోము 2 నిండు సంవత్సరాలు యెరూషలేములో ఉండినను రాజదర్శనం చేయకుండా ఉన్నాడు. అబ్షాలోము వచ్చాడు.
యోవాబు దగ్గరికి, అయ్యా నన్ను రమ్మన్నావు, నేనేం ఊర్లోకి వచ్చాను, 2 సంవత్సరాలు అయిపోయింది ఊర్లోకి వచ్చి, ఇవాళ వరకు మా నాన్న నన్ను పిలవలేదు, ఇక నేను ఊర్లోకి వచ్చి లాభం ఏముంది, నేను గెషూర్లోనే ఉండేవాడిని కదా అని చెప్పేసి అన్నాడు. గెషూర్లోనే ఉండేవాడిని కదా అని చెప్పేసి అన్నప్పుడు 31వ వచనము, యోవాబు లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగలబెట్టిరేంటి అని చెప్పేసి అడిగాడు. వాస్తవంగా అబ్షాలోము ఏం చేశాడంటే, వెళ్ళి యోవాబు చేలు తగలబెట్టండి అన్నాడు. తగలబెట్టారు. తగలబెడితే యోవాబు వచ్చాడనమాట. అంటే రా రా అంటే కబురు పెడుతుంటే వచ్చే పరిస్థితి కాదు. తగలబెట్టారు. తగలబెడితే ఏంటి నా చేలు తగలబెట్టారు అన్నాడు. అంటే అసలు నువ్వు నన్ను ఎందుకు పిలిచావు, నేను ఎందుకు ఊర్లోకి వచ్చాను, 2 సంవత్సరాలు అయిపోయింది, మా నాన్న నా ముఖం కూడా చూడలేదు, ఇలాగైతే నేను గెషూర్లోనే ఉండేవాడిని కదా, నాకు రాజదర్శనం ఇప్పించు అని చెప్పేసి అన్నాడు. ఇప్పించు అని చెప్పేసి అంటే, నేను రాజు దగ్గరికి వెళ్తా, ఒకవేళ నాలో గనక ఏదైనా దోషం కనబడితే రాజు నాకు మరణశిక్ష విధించినా పర్లేదు, కానీ నాకు రాజు దర్శనం ఏర్పాటు చేయని చెప్పేసి అంటే 33 అంతటా యోవాబు రాజు వద్దకు వచ్చి ఆ సమాచారం తెలపగా రాజు అబ్షాలోమును పిలిపించాడు. సరే రా అని చెప్పేసి పిలిపించాడు. అతడు రాజు వద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకునేను. ముద్దు పెట్టుకున్నాడంటే మళ్ళా చేర్చుకున్నాడు బిడ్డని. చేర్చుకోవడానికి 2 సంవత్సరాలు బట్టి ఊర్లోకి వచ్చిన తర్వాత కూడా. ఇక 15వ అధ్యాయం 1 నుంచి అబ్షాలోము చేసినటువంటి కుట్రను మనం చూస్తూ ఉంటాం అన్నమాట. చూడండి, ఒకటి పోతే ఒకటి. మొదట కుమార్తె పాడు చేయబడింది, అయిపోయింది అనుకునేసరికి ఒక కొడుకు ఇంకో కొడుకుని చంపాడు. అయిపోయింది అనుకుంటే వీడు పారిపోయాడు. వీడు పారిపోయిన తర్వాత దిగులు పెట్టుకున్నాడు. పోనీలే అని ఊర్లోకి పిలిపిస్తే ఇప్పుడేమైందంటే చేరదీసేసరికి కుట్ర చేశాడు. 15వ అధ్యాయంలో కుట్ర చేయటం మొదలు పెట్టాడు అబ్షాలోము. ఏం కుట్ర అంటే, రోజు పొద్దున్నే లేవటం, 50 మంది మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ముందు వెనక పరిగెత్తడానికి, యెరూషలేముకి రావటం. యెరూషలేం అంటే రాజు ఉండేటువంటి రాజభవనం ఉంటుంది కదా, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయం తీర్చమని రాజు దగ్గరకు వస్తారు. ఈ అబ్షాలోము పొద్దున్నే డ్యూటీ ఏంటంటే వెళ్ళటం, వెళ్ళి నీ కేసేంటి అని అడగటం. వాళ్ళు చెప్తారు కదా, నువ్వు చెప్పిందంతా న్యాయమేనే, నీ వైపే న్యాయం ఉంది, అయితే మరి నీకు న్యాయం జరిగిద్దో లేదో, ఎందుకంటే వీటిని పరిష్కరించడానికి మరి తగిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు అనుకుంటా అని చెప్పేసి అనటం. దాంతో నీదే న్యాయం అనేసరికి వాళ్ళకి అబ్షాలోం అంటే అభిమానం కలిగింది కదా. అలాగా అబ్షాలోం ఏం చేశాడంటే జనాలందరినీ కూడా తన వైపు తిప్పేసుకుంటూ ఉన్నాడు. 7వ వచనము, 4 సంవత్సరాలు జరిగిన మీదట అబ్షాలోము రాజుని వద్దకు వచ్చి, నీ దాసుడినైన నేను సిరియా దేశం మందలి గెషూర్ నందుండగా నన్ను ఇక్కడికి పిలిపించావు కాబట్టి నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను, హెబ్రోనుకు పోయి ఆ మొక్కు తీర్చుకొని వస్తాను అని చెప్పేసి అన్నాడు. పాపం రాజుకు కూడా కుట్ర తెలియలేదు. సరే వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. వెళ్ళు అని రాజే పంపించాడు కదా. హెబ్రోనుకు వెళ్ళారు. హెబ్రోనుకు వెళ్ళి అక్కడ వాళ్ళు చేసింది ఏమిటంటే 10వ వచనము, అబ్షాలోము మీరు బాకానాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడు అని కేకలు వేయండి అని చెప్పాడు. వాళ్ళ నాన్న కూడా హెబ్రోన్ నుంచి ఏలటం మొదలు పెట్టాడు. తర్వాత యెరూషలేములో రాజు అయ్యాడు. ఇప్పుడు ఈ కొడుకు కూడా చేసిన కుట్ర ఏంటంటే అబ్షాలోము మరలా ఏలుతున్నాడు అనేటువంటిది హెబ్రోన్ నుంచి స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. హెబ్రోన్ నుంచి స్టార్ట్ చేయాలనుకొని వాళ్ళ నాన్న అనుమతితోనే వాళ్ళ నాన్న దగ్గర ఉన్న అధికారులందరినీ కూడా తీసుకొని వెళ్ళి అబ్షాలోము ఏలుతున్నాడు అని కేకలేయండి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు జనాలు ఏమనుకోవాలి? అబ్షాలోము కుట్ర చేశాడని అనుకుంటారా, లేదా రాజు తర్వాత అబ్షాలోముని పెట్టాడని అనుకుంటారా? అబ్షాలోము కుట్ర చేస్తే మరి దావీదు దగ్గర ఉన్న అధికారులందరూ అబ్షాలోముతో ఎందుకు వెళ్తారు? వాస్తవంగా అబ్షాలోము వాళ్ళ నాన్నేం అడిగాడు, నేను గెషూర్లో ఉన్నప్పుడు అయ్యా ఒక మొక్కుబడి చేసుకున్నాను, కొంచెం వెళ్ళి మొక్కు తీర్చుకొని వస్తాను అంటే, సరే వెళ్ళు అని చెప్పేసి ఆయన పంపించాడు. దగ్గర ఉన్న అధికారులందరినీ పంపించాడు. అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకోవటం కాదు, రాజుగా తాను అనౌన్స్ చేసుకున్నాడు. అనౌన్స్ చేసుకున్న తర్వాత మీరు గమనించినప్పుడు 12వ వచనము, మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుంచి పిలిపించాడు. ఈ పేరు మీరు బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత చాలా ముఖ్యమైన వ్యక్తి అహీతోపేలు. ఎవరైనా అంటే దావీదు యొక్క మంత్రి. ఎట్లాంటి మంత్రి అంటే, ఈయన ఒక మాట చెప్పాడు అంటే దేవదూతల దగ్గర విచారణ చేస్తే ఎట్లా ఉంటుందో అంత కరెక్ట్ గా ఉంటుంది అనమాట, యాక్యురేట్ గా ఉంటుంది. అబ్షాలోము ఇప్పుడు ఏం చేశాడంటే అహీతోపేలును కూడా, వాస్తవంగా అబ్షాలోము బలం పెరగటానికి కలిగిన కారణం ఏంటంటే అహీతోపేలు వచ్చి ఇటువైపు చేరటం.
అహీతోపెలు చేరాడు అంటేనే అయిపోయినట్టే. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి ప్లాన్‌లన్నీ అద్భుతమైనటువంటి ప్లాన్‌లు ఇస్తాడు. కాబట్టి అహీతోపెలుని పిలిచాడు. అహీతోపెలు కూడా వచ్చి చేరాడు. వచ్చి చేరిన తర్వాత 13వ వచనం నుంచి చూసినట్లయితే అబ్షాలోము ఇశ్రాయేలీయులందరూ కూడా అబ్షాలోము పక్షం వహించారు అనేటువంటి దావీదు దగ్గరకొచ్చింది. వర్తమానం వచ్చినప్పుడు ఇప్పుడు దావీదు ముందు 2 ఆప్షన్‌లున్నాయి. ఆప్షన్ ఏ, అబ్షాలోముని ఆయన పక్షం ఉన్న వారిని ఎదిరించి యుద్ధం చేయటం. ఆప్షన్ బి, మనం కొట్టుకోవటం, మనం చంపుకోవటం ఎందుకు అనుకుంటే అక్కడి నుంచి పారిపోవటం. ఈ రెండిట్లో ఏది చేయాలి ఇప్పుడు దావీదు? 15వ వచనం మనం చూసినప్పుడు అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసిరి, చిత్తగించు, నీ దాసులమైన మేము మా ఏలినవాడవు రాజునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధంగా ఉన్నావు. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్తులను 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారందరినీ వెంటబెట్టుకొని కాలి నడకన బయలుదేరెను. కానీ రాజు ఈసారి యుద్ధం చేసే పరిస్థితిలో లేడు. వాస్తవంగా దావీదు మంచి యుద్ధం చేయగలిగినటువంటి నేర్పరే, యుద్ధశాలి, చాలా బలం కలిగిన వ్యక్తి, చాలా క్రూరత్వం కూడా ఉన్నటువంటి వ్యక్తే. కానీ ఈసారి యుద్ధం చేయాల్సి వస్తే కొడుకు మీద యుద్ధం చేయాలి. అందులో ఆ కొడుకు అంటే చాలా ప్రేమ. ఆ కొడుకు ఇల్లు వదిలిపెట్టి పారిపోయి వెళ్ళిపోయాడని చెప్పేసే ఆయన మీద మనసు పెట్టుకొని ఏమి తినకుండా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అటువంటి కొడుకుని చంపే పరిస్థితి లేదు, యుద్ధం చేసే పరిస్థితి లేదు. తన వాళ్ళందరినీ కూడా తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయేటప్పుడు మీరు తర్వాత వచనాలు గనక చూసినట్లయితే అనేక మంది, అంటే రాజభవనంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజు దగ్గర ఉన్నటువంటి ఉద్యోగులు, రాజు అంటే ఫేవర్ ఉన్న జనాలు, పెద్ద పరివారమే బయలుదేరింది. బయలుదేరినప్పుడు 19వ వచనము, రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వస్తున్నావు? నీవు తిరిగి పోయి రాజున్న స్థలములో ఉండు. రాజుతో కూడా గిత్తీయుడైనటువంటి ఇత్తయి అనే ఒక మనిషి వచ్చేస్తున్నాడు. అంటే రాజుకి ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ వ్యక్తిగతంగా తెలుసు, వాళ్ళ పరిస్థితులు ఏంటో కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితిలో పారిపోతా, నువ్వెందుకు వస్తున్నావు, నువ్వు వెళ్ళిపో, నువ్వు అసలే పరదేశివి, నాతో కూడా వస్తే నేను ఎక్కడికి వెళ్తానో ఏం చేస్తానో తెలియదు. అయితే వాళ్ళందరూ కూడా 23వ వచనం, వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి, ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. 30వ వచనం, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తలకొప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళాను. దావీదుకు ఆ స్థితికి రావటానికి కలిగినటువంటి కారణం ఏమిటి? కాళ్ళకు చెప్పులు లేకుండా కాలి నడకన పారిపోవలసినటువంటి గతి రావటానికి కలిగిన కారణం ఏమిటి? ఎప్పుడో చిన్నప్పుడే గొల్యాతుని దేశమంతా భయపడి వణికిపోతూ ఉంటే, రాజు కూడా భయపడి వణికిపోతూ ఉంటే, చిన్నప్పుడే ఆయన ఒడిసెలు తీసుకొని ఒక్క రాయితో గొల్యాతుని కొట్టిపడేసి తల నరుక్కొని వచ్చిన వ్యక్తి. ఆ రోజు నుంచి యుద్ధంలో వెనక్కి తిరిగి చూసిన వ్యక్తి కాదు. మరి ఇవాళ పారిపోవటానికి, కాళ్ళకి చెప్పులు లేకుండా పారిపోవటానికి కలిగిన కారణం ఏమిటి? మనం గమనించాం. ఈ పాపము అనేటువంటిది. పాపం రావటానికి ముందు వరకు ఆయన జీవితం బాగానే ఉంది. ఎప్పుడైతే పాపం ఆయన జీవితంలో ప్రవేశించిందో, ఇక ఆయనలో గెలుపు అనేటువంటిది లేదు. ఈ రోజు కూడా మనుషులు పాపాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు గానీ, అది చాలా తేలిక కాదు. చాలా సీరియస్ ఇష్యూ అది. 15వ అధ్యాయం మనం చూసినప్పుడు అబ్షాలోము కుట్ర చేసిన తర్వాత దావీదు యెరూషలేము నుంచి పారిపోతాడు. 16వ అధ్యాయం మనం గమనించినప్పుడు 16వ అధ్యాయం 1-4 వచనాలు, షిబా మీకు గుర్తున్నాడు కదా, సౌలు యొక్క పనివాడనమాట. దావీదు పారిపోతూ ఉంటే 1-4 వచనాలు, దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన షిబా గంతలు కట్టిన 2 గాడిదలు తీసుకుని వచ్చాడు. 2 గాడిదలు తీసుకుని వచ్చి 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, 100 అంజూరపాడలు, ద్రాక్ష రసపు తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండెను. రాజు, ఇవి ఎందుకు తెచ్చావు అని షిబాని అడిగాడు. షిబా, ఈ ఆహారం ఏంటిది, ఈ రొట్టెలేంటి, ద్రాక్ష గెలలేంటి, అంజూరపు గెలలు, ద్రాక్ష తిత్తులు ఏంటయ్యా ఇవన్నీ అని అడిగాడు. అడిగితే ఆయన చెప్తూ ఉన్నాడు, రాజా, 3వ వచనము, నీ ఇవన్నీ కూడా మీరు తినటానికి, మీకు ఆహారానికి అరణ్యంలో అలసట నొందినప్పుడు ఉపయోగపడతాయా అని చెప్పేసి అన్నాడు. సరే గాని ఇంతకీ మరి మీ యజమాని ఏడి అని చెప్పేసి అడిగాడు. మెఫీబోషెతు ఏడయ్యా అని చెప్పేసి అడిగితే మెఫీబోషెతుని గురించి చెప్తున్నాడు. మెఫీబోషెతు ఏది అంటే, అయ్యా, ఎలాగూ నువ్వు పారిపోతున్నావు కాబట్టి రాజుగా లేకుండా వాళ్ళ నాన్న రాజ్యం తనకి ఇప్పిస్తారేమో అని కనిపెట్టుకుంటా ఊర్లోనే ఉన్నాడయ్యా మెఫీబోషెతు అని చెప్పేసి అన్నాడు. ఊర్లోనే ఉన్నాడు అని చెప్పేసి అనేసరికి దావీదు కూడా కొంచెం మనసు నొచ్చుకొని, నేను అంత మేలు చేసి ఆ కుంటివాడిని ఎక్కడో ఉంటే పిలిపించి నేను ఇంత మేలు చేస్తే
ఇవాళ నేను పారిపోతే రాజ్యం వాడికి వచ్చిద్దని వాడు అక్కడ కాచుకొని కూర్చున్నాడా? సరే ఏం చేస్తాం? సరే వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి ఆయన బాధతో వెళ్ళిపోతూ ఉంటే ఐదో వచనం దగ్గర నుంచి 14వ వచనము, షిమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదుని శపించటం. ఈయన కూడా షిమి అనేటువంటి ఈయన బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అంటే సౌలుకి బంధువు అవుతాడనమాట, రక్త సంబంధి. ఈయన నడుచుకుంటూ పారిపోతూ ఉంటే షిమి అంటున్నాడు, చీపో చీపో నరహంతకుడు. అంటే నువ్వు సౌలుని చంపించావు కదా, ఆయన కొడుకుని చంపించావు కదా రాజ్యం కోసం. నువ్వు ఏ కుట్ర అయితే చేశావో నీ కొడుకు కూడా అదే కుట్ర చేశాడు. ఏ రాజ్యం కోసం నువ్వు చంపించావో ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోతున్నావు అని చెప్పేసి ఆయన శపిస్తూ ఉన్నాడు. శపిస్తుంటే పక్కన ఉన్నటువంటి 9వ వచనం, సెరూయా కుమారుడైన అభిషై, చచ్చిన కుక్క లాంటి వీడా నిన్ను శపించేది, నువ్వు అను వెళ్ళి ఆడు తలదేస్తాను అంటున్నాడు. అంటే దావీదును శపించమని యెహోవా వాడికి సెలవిస్తే నువ్వెవడు ఆపటానికి ఆక్షేపించడానికి? శపించని వాడి శాపాలు వినైనా సరే దేవునికి నా మీద మనసు కరుగుతుందేమో అని చెప్పేసి అన్నాడు. అని అలాగనే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ షిమి అనేటువంటి వాడు శపిస్తూ ఆయన ముందుకు సాగిపోయాడు అనమాట. 17వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1 నుంచి చివరి వరకు హూషై దావీదును రక్షించటం. వాస్తవంగా ఈ అబ్షాలోం ఏం చేశాడంటే వాళ్ళ నాన్న పారిపోతే వాళ్ళ నాన్న వెంట మరలా సైన్యాన్ని పంపించాడు. ఎందుకంటే అబ్షాలోం ప్రస్తుతానికి రాజు అయ్యాడు, కానీ దావీదు ఉన్నంత వరకు ఈయన పర్మనెంట్ గా రాజు అవ్వడు. దావీదును పట్టుకొని దావీదును చంపితే గానీ ఈయన పర్మనెంట్ గా రాజు అవుతాడు. అందుకని ఏం చేశాడంటే ఈయన సైన్యాన్ని పంపిస్తూ ఉంటే వాళ్ళు వెదకటం. అయితే దావీదు బాగా అలసట నుండి ఆయన బలహీనంగా ఉన్నాడు. అహీతోపెలు చెప్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే 1 నుంచి 4 వచనాల్లో అహీతోపెలు ఒక మంచి ఆలోచన చెప్పాడు. ఏమిటా ఆలోచన అంటే, మీ నాన్న బాగా అలసిపోయి ఉన్నాడు. ఇప్పుడు మీ నాన్న గనక మనం వదిలిపెడితే మరలా అలసట తీర్చుకుంటే దొరకడం. కాబట్టి ఉన్నటువంటి సైన్యాన్ని నేను తీసుకొని, అందరినీ కూడా వద్దు, నేను సైన్యాన్ని తీసుకొని నేను ముందుకు వెళ్తాను. నేను ముందుకు వెళ్ళి నేను మీ నాన్నని చంపేస్తాను. మీ నాన్నని చంపేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరినీ నీ తట్టు తిప్పేస్తాను. రక్తపాతం వద్దు, రక్తపాతం లేకుండా నేను నీ వైపు తిప్పేస్తాను అని చెప్పేసి అడిగాడు. చెప్పిన ఆలోచన బాగుంది. ఎందుకంటే రక్తపాతం లేకుండా రాజ్యం తిప్పేయటం అంటే చాలా బాగుంది. అయితే హూషై ఏం చెప్తాడో మనం ఆయన్ని కూడా అడుగుదాం అని చెప్పేసి హూషై కొరకు కబురు పెట్టాడు. వాస్తవంగా మీరు గమనించాలి, ఈ హూషై అనేటువంటి వ్యక్తి ఎవరంటే దావీదుకి నమ్మిన బంటు. దావీదుతో కూడా నేను వచ్చేస్తానని ఆయన వచ్చేస్తుంటే, అందరూ వచ్చేస్తే ఎలాగా, మీరు కొంతమంది లోపల నా కొడుకు దగ్గరికి వెళ్ళండి, నా కొడుకు దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తున్నాడు ఆ సమాచారం అంతా నాకు పంపించవచ్చు అంటే ఈ హూషై తిరిగి వచ్చాడనమాట. ఈ హూషై తిరిగి వచ్చి లోపల జరిగేది ఎప్పటికప్పుడు దావీదుకు పంపిస్తూ ఉంటాడు. కానీ ఈ హూషై దావీదుకు సమాచారం పంపిస్తున్నాడని తెలియదు ఈయనకి. ఇప్పుడు హూషైని అడుగుదాం ఏం చేద్దామో అని చెప్పేసి హూషైని పిలిపించాడు. హూషైని పిలిపించి 5వ వచనం, అర్కీడైన హూషై ఏమి చెప్పినా విన్నట్లు ఆయన పిలువనంపమని అడిగాడు. హూషై వచ్చాడు. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతని తెలియజేసి, అతని మాటల చొప్పున మనం చేయుదుమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైంది చెప్పమని అడిగాడు. హూషై ఏమంటావు, అహీతోపెలు ఈ ఆలోచన చెప్పాడు, ఎక్కువ కూడా వద్దు, అలసిపోయి ఉన్నాడు కాబట్టి కొద్ది సైన్యాన్ని తీసుకొని వెళ్ళి మా నాన్న మాత్రం చంపేస్తాడట, చంపేసి మిగిలిన వాళ్ళందరినీ నా తట్టు తిప్పేస్తాను అంటున్నాడు, నువ్వేమంటావు అని అన్నాడు. అసలే ఈ హూషై దావీదు మనిషి. దావీదు మీదకి వెళ్ళి దావీదును పట్టుకుంటానంటే దావీదును దొరకనిస్తాడా? ఆయన ఏం చెప్పాడంటే 7వ వచనం, హూషై అబ్షాలోముతో ఇట్లా, నేను ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. వాస్తవంగా ఎప్పుడైనా మంచి ఆలోచన ఇస్తాడు, కానీ ఈసారి మంచిది కాదు. వాస్తవంగా ఈసారి చెప్పిన ఆలోచన సూపర్ ఆలోచన, కానీ హూషై దాన్ని పక్కదారి పట్టేస్తున్నాడు. నీ తండ్రి అతని పక్షంలో ఉన్నవారు మహాబలాఢ్యులని, అడవిలో పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంట్లు వాడే రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు. ఒకవేళ వెళ్ళిన మీ నాన్న యుద్ధం జరిగేటప్పుడు అందరి దగ్గర ఉండడు. అందరూ ఒక చోట బస్ చేస్తే మీ నాన్న దూరంగా ఎక్కడో ఒక చోట బస్ చేస్తాడు. మీ నాన్న ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు అసలు. ఈయన వెళ్ళి పట్టుకోవటానికి, ఈయన ఏదో పట్టుకుంటాను అంటున్నాడు, కానీ ఈయన వెళ్తాడు సైన్యాన్ని వేసుకొని. వెళ్తే మీ నాన్న దొరకడు. అందులో మీ నాన్న గాని ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కానీ బలాఢ్యులు, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంట్లు ఎట్లున్నారో అట్లా రేగిపోయి ఉన్నారు. ఎదురు పడ్డారా అంతే మనోళ్ళని చంపేస్తారు. మనోళ్ళు కొద్ది మంది కూలగానే ఇంకేముంది, అబ్షాలోం పక్షంలో ఉన్న వాళ్ళు కూలిపోయారు అనేటువంటి వర్తమానం వస్తుంది. ఈలోపు గుండె గట్టిగా ఉన్న వాళ్ళు కూడా జారిపోతుంది. కాబట్టి అట్లా కొద్ది మందితో వెళ్ళొద్దు. నేను చెప్పేది ఏంటంటే, రాజ్యంలో ఉన్నటువంటి సైన్యం అందరినీ కబురు పెట్టు,
అందరినీ పోగు చేయి. ఎవరో అహితోపెలు వెళ్ళటం కాదు, నువ్వే ముందుండి నువ్వు యుద్ధానికి నడిపించు. యుద్ధానికి నడిపించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ జల్లెడేసి జల్లెడ పట్టినట్టు పడదాము, పట్టి మొత్తాన్ని కూడా మనం ఖాళీ చేసేద్దామని చెప్పేసి అన్నాడు. ఇది విన్న తర్వాత అబ్షాలోముకి ఏమనిపిస్తుంది? కొద్ది మందితో వెళ్ళటం కాదు, రాజ్యంలో ఉన్న సైన్యం అందరినీ పోగు చేసి అందరం కలిసి నువ్వే ముందుండి నడిపించు, ఎక్కడ ఉన్నా కానీ జల్లెడ పడదాం. వాస్తవంగా అబ్షాలోము ఇది విన్న తర్వాత అవునవును ఇదే నిజం, అందరూ సైన్యాన్ని అందరినీ పోగు చేయండి. వాస్తవంగా సైన్యాన్ని అందరినీ పోగు చేయడానికి ఎంతకాలం పడుతుంది? ఈలోపు దావీదు అలసట తీర్చుకొని పారిపోడా? వాస్తవంగా ఇది మనం చూసినప్పుడు 17వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. 14వ వచనం, ఇజ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన ఆలోచన కంటే కూడా యుక్తమైనది అని ఒప్పుకొనిరే. అహీతోపేలు ఏదో కొద్ది మందితో వెళ్ళి మీ నాన్నని చంపి తిప్పుతాను అంటున్నాడు, కానీ హూషై చెప్పిందే సూపర్. అసలు అందరూ నేసుకొని వెళ్ళి అందరిని చంపేస్తే రాజ్యం నీదైపోయింది. రెండో ఆప్షన్ లేదు, గెలుస్తామా ఓడతామా అని. అహీతోపెలు చెప్పినట్టుగా గనక వెళ్తే అసలే ఎలుగుబంటులాగా రేగిపోయి ఉన్నారు, చంపేశారనుకోండి కథంతా అడ్డం తిరుగుతుంది. ఇదే బాగుంది ఇదే బాగుంది అన్నారు అందరూ. అయితే యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవం రప్పించగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థం చేయ నిశ్చయించి ఉండెను. వాస్తవంగా దేవుడే అహీతోపెలు చెప్పింది యుక్తి కలిగిన ఆలోచన, దాన్ని వ్యర్థం చేయాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకు? అబ్షాలోము మీదకి ఉపద్రవం రావాలి. అహీతోపెలు కొద్దిగా సైన్యాన్ని తీసుకొని వెళ్తే అబ్షాలోము ఎలాగ తెచ్చేది? అబ్షాలోము చావాలి అంటే యుద్ధంలోకి అబ్షాలోము రావాలి. ఆ తర్వాత మనం గనక గమనించినట్లయితే ఇక మీరు 18వ అధ్యాయం చూసినట్లయితే అబ్షాలోము చంపబట్టాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. వెంటనే హూషై బయటకు వచ్చాడు, వచ్చేసి దావీదు కబురు పంపించాడు, జాగ్రత్త ఇలా ఇలా ప్లాన్ చేస్తున్నారు, అందరూ సైన్యాన్ని తీసుకుంటారట, సైన్యాన్ని పోగు చేసుకొని యుద్ధానికి మీ దగ్గరకు వచ్చేస్తారట. ముందే వర్తమానం పంపించేశాడు. వాళ్ళందరూ రెడీ అయిపోయారు. 18వ అధ్యాయము మొత్తము యుద్ధం అటువైపు ఇటువైపు మొత్తం కూడా రెడీ అయ్యారు, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు కూడా బయలుదేరితే వాళ్ళందరూ అన్నారు, అయ్యా నువ్వు వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి యుద్ధం చేస్తాం. నీకేదన్నా అయ్యింది అంటే మేమందరం కూడా ఇక ఖాళీ, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండి మేము ఎట్లా చేయాలో చెప్పు, యుద్ధం మేము వెళ్ళి చేసి వస్తామన్నారు. అయితే దావీదు ఏం చేశాడంటే మొత్తాన్ని కూడా సైన్యాన్ని విభజించి యోవాబుకు ఒక బ్యాచ్ని అప్పగించాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి కొన్ని కొన్ని బ్యాచ్లను అప్పగించాడు. అప్పగించి యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెప్పింది ఏమిటంటే అబ్షాలోముకి మాత్రం ఏ హాని కలగజేయొద్దు. అబ్షాలోము మాత్రం దావీదుని చంపాలని చూస్తున్నాడు. దావీదు అందరికీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్, యుద్ధానికి వెళ్ళేటప్పుడు స్ట్రిక్ట్ గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అబ్షాలోముకి ఏ హాని కూడా చేయొద్దు అని చెప్పేసి అందరికీ కూడా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించాడు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపిస్తే ఆ రోజు యుద్ధం చాలా తీవ్రంగా జరిగింది. అబ్షాలోము వైపు ఉన్నటువంటి వాళ్ళు నిలవలేక ఉన్నారు, పారిపోయారు. అబ్షాలోము కూడా పారిపోయాడు. పారిపోయి ఆయన వెళ్ళిపోయి ఒక మస్తకి వృక్షంలో చిక్కుకొని ఉన్నాడు. చిక్కుకొని ఉంటే ఒకడు కబురు తీసుకొని వచ్చాడు యోవాబు దగ్గరికి, అయ్యా అబ్షాలోము ఇలాగా ఒక వృక్షంలో చిక్కుకొని ఉన్నాడయ్యా చూశానని, మరి ఆయన్ని చంపాల్సింది కదా అన్నాడు. రాజు చెప్పినప్పుడు విన్నానయ్యా నేను, అబ్షాలోముకి ఏ హాని చేయొద్దు అన్నాడు అని. అయితే యోవాబు అంటున్నాడు, నువ్వు చంపకుండా ఉంటే నేను మాత్రం ఊరుకుంటానా, నేను చేతులు ముడుచుకొని ఉంటానా అని పరిగెత్తుకొని వెళ్ళాడు. యోవాబు వెళ్ళిపోయి బాణంతో కొట్టి చంపేశాడు. ఇక మీరు గమనించినప్పుడు 18వ అధ్యాయం చివరి వచనాలు గనక చూసినట్లయితే యుద్ధంలో వాళ్ళు గెలిచారు. గెలిచినటువంటి సమాచారం దావీదు దగ్గర తెచ్చాడు. అయ్యా యుద్ధంలో నువ్వే గెలిచావని. అబ్షాలోము ఎట్లున్నాడు అని అడిగాడు. తెలియదయ్యా అన్నాడు. నువ్వు పక్కన నించో అన్నాడు. యుద్ధంలో గెలిచామా ఓడేమో కాదు, నా కొడుకు ఎట్లున్నాడు కావాలి. ఈ లోపు ఇంకొకడు పరిగెత్తుకొని వచ్చాడు. పరిగెత్తుకొని వచ్చి యుద్ధంలో మనమే గెలిచామన్నాడు. అబ్షాలోము ఎట్లున్నాడు అని అడిగాడు. అయ్యా రాజు అయిన నీ శత్రువులందరూ నీ కొడుకు అబ్షాలోము ఎట్లున్నాడు అట్లుంటారయ్యా అన్నాడు. అంతే, రాజుకు అర్థమైపోయింది, నీ శత్రువులందరూ నీ కొడుకులాగా అబ్షాలోములాగా ఉంటారు అనగానే ఇంకేముంది, అయితే అబ్షాలోము అయిపోయాడు అని చెప్పేసి అర్థమైపోయింది. 18వ అధ్యాయము మనం గమనించినప్పుడు 18వ అధ్యాయము 33వ వచనము, అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మంనకు పైగా ఉన్న గది ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులు నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అని ఏడ్చుచూ వచ్చాను. నీకు బదులు నేను చచ్చిపోయినా బాగుండేది, ఏంటి వార్త విన్నాను నేను. చాలా చాలా ఏడుస్తున్నాడు. బైబిల్లో గనక మీరు చూసినట్లయితే మిక్కిలి
దుఃఖముతో కూడినటువంటి సంఘటన అన్నమాట ఇది. దావీదు ఏడవటం చాలా. నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుండేది అని. రాజు బాగా ఏడుస్తున్నాడు అని అందరికీ తెలిసింది. యుద్ధంలో గెలిచి వచ్చిన వాళ్ళు ఎవ్వరికి కూడా రాజుకి చూపించడానికి మొహం లేదు. యుద్ధంలోంచి పారిపోయి వస్తే ఎట్లయితే వస్తారో అలాగ నెమ్మదిగా ఇళ్లలోకి జారుకున్నారు. గెలిచే వచ్చారు, ఓడిపోయిన వాళ్ళలాగా ఇళ్లలోకి జారుకున్నారు. ఏంటంటే రాజు కొడుకు కోసం ఏడుస్తూ ఉన్నాడు. ఇక 19వ అధ్యాయం మనం గమనించినప్పుడు 19వ అధ్యాయము యోవాబు వచ్చి దావీదుని హెచ్చరించినటువంటి సంఘటన మనం చూస్తూ ఉంటాం. రాజు తన కుమారుడి గురించి దుఃఖించుతూ ఏడ్చున్నాడు అన్న సంగతి ఆ రోజు జనాలందరూ కూడా విని సిగ్గుపడినటువంటి వాళ్ళలాగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే యోవాబు వచ్చాడు. యోవాబు వచ్చి 6వ వచనం నుంచి చెప్తూ ఉంటాడు, ఇప్పుడు నువ్వు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచు. అందరూ ఇళ్ళకెళ్ళిపోయారు. 7వ వచనము, నువ్వు బయటికి రాక ఉండిన యెడల ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలవడని యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి చెప్పుచున్నాను. నీ బాల్యం నుంచి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నింటికంటే అది నీకు కష్టతరముగా ఉందని రాజుతో మనవి చేశాడు. యోవాబు వచ్చి అంటూ ఉన్నాడు, ఏంటి అసలు నువ్వేంటి, నీ ఏడుపేంటి, నీ కొడుకు కోసం ఏడుస్తున్నావా? నీ కోసం ప్రాణం పెట్టినటువంటి మమ్మల్ని అందరినీ వదిలేసి అసలు ఈ యుద్ధంలో మేమందరం చచ్చి నీ కొడుకు బాగుంటేనే నువ్వు సంతోషంగా ఉండేవాడివి అన్నట్లుందే. ప్రజలందరూ ఏమనుకుంటారు దీన్ని చూసి? పాపం వాళ్ళు ప్రాణం పెట్టి యుద్ధం చేసి వస్తే నువ్వు వాళ్ళను వదిలేసి నీ కొడుకు కోసం ఏడుస్తూ ఉన్నావు. ఈవేళ గనక నువ్వు బయటికి రాకపోతే నీ బాల్యం నుంచి నీకు వచ్చిన అపాయాలన్నింటికంటే కూడా గొప్ప అపాయం అవుతుంది. జనాలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో రాజు వచ్చి గుమ్మంలో కూర్చున్నాడు. రాజు గుమ్మంలో కూర్చున్నాడు అనేటువంటి సంగతి ఎప్పుడైతే జనాలందరికీ తెలిసిందో అందరూ కూడా బయలుదేరి వచ్చారు. అందరూ కూడా బయలుదేరి వచ్చి ఆయన ముద్దు పెట్టుకోవటం మొదలు పెట్టారనమాట. ఇక తర్వాత 18వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇది 20వ అధ్యాయము మనం గమనించినప్పుడు 20వ అధ్యాయము రాజు అక్కడి నుంచి బయలుదేరి రావటము, బయలుదేరి ఇక అబ్షాలోము చనిపోయిన తర్వాత తిరిగి వెనక్కి బయలుదేరి రావటము, వెనక్కి బయలుదేరి వచ్చేసి మరలా యెరూషలేముకి రావటము, ఇదంతా 19వ అధ్యాయంలో చూస్తాం. 19వ అధ్యాయంలో ఇంకొక ముఖ్యమైన సంఘటన మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే ఆయన తిరిగి వచ్చేటువంటి సందర్భంలో 31వ వచనం దగ్గర నుంచి బర్జిల్లయి అనేటువంటి ఒక వృద్ధుడు, మహావృద్ధుడు మహనాయిములో ఉండగా గొప్ప మేలు చేశాడు రాజుకి. చాలా రిచ్ మ్యాన్ ఆయన. ఆయన గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇప్పుడు ఏం చెప్పను కానీ ఆయన చేసిన మేలును బట్టి, అంటే రాజుతో కూడా ఉన్న వాళ్ళు ఎంతకాలం అక్కడ ఉంటే ఆ ఏరియాలో ఆయనే భోజనం పెట్టాడు. అంత రిచ్ మ్యాన్. రాజు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కొడుకు చచ్చిపోయాడు కదా, రాజ్యాంగం దగ్గరికి మరలా యెరూషలేము వెళ్ళిపోయేటప్పుడు బర్జిల్లయిని పిలిచి ఒక మాట అన్నాడు, నువ్వు నాతో కూడా వచ్చే, నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలం నా భోజన బల్ల దగ్గర నేను నిన్ను ఉంచుకుంటాను అన్నాడు. బర్జిల్లయి ప్రేమతో దాన్ని నిరాకరిస్తాడయ్యా, 80 ఏళ్ల ముసలోడు నేను, వస్తే మాత్రం ఏం చేస్తాను? నువ్వు భోజనం పెడతావు, భోజనం రుచి నాకు తెలియదు. ఒకవేళ రాజు దగ్గరకు వస్తే సుఖం ఉంటుంది, ఆ సుఖం ఏంటి అనేటువంటిది నేను అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కాదు, కాబట్టి నన్ను వదిలిపెట్టే అని చెప్పేసి అంటాడు. వాటిని మనం చూస్తాం. ఇక 20వ అధ్యాయం మనం గమనించినప్పుడు మరలా రాజ్యంలోకి రాగానే మరలా తిరుగుబాటు. అసలు రాజ్యంలోకి రాకముందే స్టార్ట్ అయ్యింది. ఏమిటంటే ఆయన తిరిగి వస్తున్నాడు అని తెలిసేసరికి పాపం యోధా వాళ్ళు, అంటే దావీదు యోధా గోత్రానికి చెందినోడు కదా, యోధా వాళ్ళందరూ పరిగెత్తుకొని ముందుకెళ్ళిపోయి వాళ్ళు రాజుని ఎదుర్కొని తీసుకొని వస్తారు. నది దాకా వెళ్ళిపోయి తీసుకొని వచ్చేటప్పుడు రాగానే మిగిలిన ఇజ్రాయేలీలందరూ గొడవ పెట్టుకుంటారు. రాజుని తీసుకొని వచ్చేటప్పుడు మీరు మా అందరికంటే ముందు వెళ్ళిపోయారు, మేము కూడా వచ్చి ఉండే వాళ్ళం కదా అని వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. వాస్తవంగా సామరస్యంగా మాట్లాడవచ్చు. అక్కడ వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు రాజుని తీసుకొని వెళ్ళిపోవటానికి మీరు ఎందుకు అలాగ చేశారు అంటే 19వ అధ్యాయం మనం గమనించినప్పుడు 19వ అధ్యాయము 43వ వచనము, అందుకు ఇజ్రాయేలు వారు, రాజులో మాకు 10 భాగాలు ఉన్నాయి, మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్రం గలవారము, రాజును తోడుకొని వచ్చట గురించి మీతో ముందుగా మాట్లాడిన వారు మేమే కదా అని చెప్పేసి అన్నారు. వాస్తవంగా ఆయన మా రక్తము మా ఎముక అని మీరు అంటున్నారు, మీకు ఉన్నటువంటి దానికంటే మాకు ఎక్కువ స్వాస్థ్యం ఉంది, మాకు 10 భాగాలు ఉన్నాయి అంటే వెంటనే వేరుపడిపోతూ ఉన్నారు. పడిపోయి వాళ్ళు మాటలు చెప్తూ ఉన్నారు. అసలు మాట్లాడితే మాకే ఎక్కువ హక్కు ఉంది రాజులో అని అంటున్నారు. వీళ్ళు అంటున్నారు రాజులో మాకు ఎక్కువ హక్కు ఉంది, ఎందుకంటే మా ఓడు కాబట్టి, మా రక్తం కాబట్టి అని వీళ్ళు అంటున్నారు. వెంటనే ఈ లోపు ఒక పనికిమాలినోడు వచ్చాడు. 20వ అధ్యాయం 1వ వచనం, బెన్యామీనీయుడు అయినటువంటి బిక్రీ కుమారుడైన షబా అనే పనికిమాలినోడు ఒకడు అచ్చట ఉండెను. బైబిల్లోనే చెప్పాడు పనికిమాలినోడు అని.
ఒక పనికి మాలినోడు అచ్చట ఉండెను. వాడు దావీదు నందు మనకు భాగం లేదు, యెష్షయి కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రం లేదు. ఇజ్రాయేలు వారులారా, మీరందరూ మీ మీ గుడారాలకు పోండని బాకా ఊది ప్రకటన చేయగా. ఇంకేంటి సిగ్గుండాలి మాట్లాడితే. వాళ్ళు మారాజు 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 అంటే ఇంకా మాకు 10 భాగాలు ఉన్నాయి, 11 భాగాలు ఉన్నాయి అంటారేంటి? సిగ్గుండాలి. కాబట్టి ఆయనలో మనకు స్వాస్థ్యం లేడు, ఆయన వాళ్ళ రాజు అంట, పోండి ఇంటికి అని చెప్పేసి బాకా ఊది ప్రకటన చేశాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, ఇజ్రాయేలు వారందరూ కూడా బాకా ఊది, మనకు ఇజ్రాయేలు వారందరికీ కూడా యెష్షయి కుమారుల్లో మనకు స్వాస్థ్యం ఎంత మాత్రము లేదు, దావీదు నందు మనకు భాగం లేదు అని చెప్పేసి బాకా ఊది ఇళ్ళకి వెళ్ళిపోమన్నాడు. మొత్తం ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా వచ్చి సింహాసనం ఎక్కలేదు, మరలా సమస్య స్టార్ట్ అయింది. వచ్చి సింహాసనం ఎక్కేసరికి మరలా సమస్య ఏమిటి అంటే, ఈ షబ అనేటువంటి పనికి మాలినోడు కొంతమందిని వేసుకున్నాడు. ఇక వెంటనే దావీదు కబురు పెట్టాడు. దావీదు కబురు పెట్టి ఏం చేశాడంటే, ఇక్కడ ఒక రాజకీయం జరుగుతుంది, అయితే మనకు చెప్పడానికి మనకు సమయం లేదు. 4వ వచనము, తరువాత రాజు అమాస్యాను పిలిపించి, 3 దినముల్లోగా నువ్వు నా దగ్గరకు యూదా వారిని అందరినీ కూడా సమకూర్చు అన్నాడు. వాస్తవంగా సైన్యాధిపతి యోవాబు కదా కబురు పెట్టి యోవాబు కదా అందరినీ పిలిపించమని చెప్పాలి. ఎవరి ఆమాస్య అంటే అబ్షాలోముకు సైన్యాధిపతి. ఇంకా చెప్పాలంటే ఈయన కూడా యూదావాడే. ఇంకా చెప్పాలంటే దావీదుకు బంధువే, దావీదు బ్లడ్ లో నుంచి వచ్చినవాడు. అయితే దావీదు ఈయనకి ఏమి ప్రమాణం చేశాడంటే, అబ్షాలోము చనిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చేసినట్లయితే నేను మీ అందరినీ కూడా క్షమిస్తాను అని తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ క్షమించాడు. క్షమించటమే కాదు, నా దగ్గరకు వస్తే నేను సైన్యాధిపతిగా పెట్టుకుంటా అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఈయన సైన్యాధిపతిగా పెట్టుకున్నాడు. అందుకనే ఇప్పుడు మిషన్ ఈయనకు అప్పగించాడు. ప్రశ్న, మరి ఈయన సైన్యాధిపతిగా పెట్టుకుంటే ఉద్యోగం ఊడిపోయిన పాత సైన్యాధిపతి ఏం చేస్తాడు? యోవాబు సహకరిస్తాడా? వాస్తవంగా ఆయన ఇప్పుడు సాధారణ సిపాయి లాగా ఉన్నాడు అనమాట. అమాస్యాన్ని పిలిపించాడు, అందరినీ పోగు చేయ అన్నాడు. ప్రశ్న, అంతకు ముందు దావీదు వర్గము ఒకటి ఉంది, అబ్షాలోము వర్గము ఒకటి ఉంది. రెండుగా విడిపోయారు. అబ్షాలోము వర్గం ఓడిపోయారు, వాళ్ళ సైన్యాధిపతి అమాస్య. ఈ వర్గం అంతటికి దావీదు వర్గానికి సైన్యాధిపతి యోవాబు. 2 వర్గాలు ఇక్కడ మీరు గమనించండి, 2 వర్గాలు ఉన్నాయి. అందులో ఒకటి దావీదు వర్గం, రెండోది అబ్షాలోం వర్గం. ఈ వర్గానికి అమాస్య సైన్యాధిపతిగా ఉండేవాడు, ఈ వర్గానికి యోవాబు సైన్యాధిపతిగా ఉండేవాడు. సైన్యము వీళ్ళందరూ కూడా యోవాబు చెప్పినటువంటి మాట వింటారు, ఎందుకంటే యోవాబు వాళ్ళ లీడర్. అంతే కదా, ఇక్కడ కూడా సైన్యం ఉన్నారు. ఈ సైన్యం అంతా కూడా అమాస్య చెప్పిన మాట వింటారు, అమాస్య వాళ్ళ లీడర్. ఇప్పుడు ఏమైందంటే అబ్షాలోమును మాత్రం చంపేశారు, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇటువైపు కలిపేసుకున్నాడు దావీదు. శత్రువులందరినీ కూడా క్షమించాడు. ఇప్పుడు ఈ సైన్యము ఒకటైపోయారు, ఈ సైన్యము. ఇప్పుడు లీడర్ ఎవరంటే యోవాబును లీడర్గా తప్పించారు, అమాస్యాను లీడర్గా తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు యోవాబు లీడర్ కాదు, యోవాబును తీసేశారు ఉద్యోగంలోంచి. యోవాబును ఉద్యోగంలోంచి తీసేసి ఇప్పుడు సైన్యం మొత్తానికి లీడర్ ఎవరంటే అమాస్య. ప్రశ్న, మీరే గనక దావీదు సైన్యంలో ఒకలుగా ఉంటే అమాస్య మాట మీరు వింటారా? ఒకప్పుడు అమాస్య శత్రువు, యుద్ధంలో గనక దొరికింటే అమాస్యాన్ని చంపేసేవాళ్ళు మీరు. అలాంటిది ఇప్పుడు అమాస్యాన్ని తెచ్చి లీడర్గా పెడితే అమాస్య మాట వింటారా? దావీదు అన్నాడు 4వ వచనము, 3 దినాల్లోగా నీవు నా దగ్గరికి యోధా వారిని అందరినీ సమకూర్చు అని ఆజ్ఞాపించాడు. 3 రోజులు అయిపోయింది, రాలేదు. సైన్యం ఎవరు కూడా అమాస్య మాట వింటలేదు. నువ్వెవడో పోవయ్యా అన్నట్టుగా. దావీదు మనం ఇలాగనే వదిలిపెట్టేస్తే ఈ కుట్ర పెరిగిపోతుంది అని చెప్పేసి దావీదు ఏం చేశాడంటే 6వ వచనం, యోవాబును పిలవలేదు. యోవాబును పక్కన పెట్టేశారు కదా, యోవాబును పిలవలేదు. యోవాబు, అబీషై, ఆశాహేలు వీళ్ళ 3 సహోదరులు, సెరూయ కుమారులు. ఆశాహేలు ఆల్రెడీ చచ్చిపోయాడు, యోవాబును పక్కన పెట్టేశాడు, అబీషైని పిలిపించాడు. లీడర్షిప్ అభిషేక్ అప్పగించాడు. ఎందుకంటే వెళ్ళిన అమాస్య రాలేదు, అభిషేక్ అప్పగించాడు లీడర్షిప్. అప్పగించి నువ్వు వెళ్ళి ఆ షబ ఎక్కడుంటాడో పట్టుకో అని చెప్పేసి అన్నాడు. ఆ లీడర్షిప్ లో యోవాబు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి
బాగా గమనించండి. ఇప్పుడు యోవాబు సైన్యాధిపతి కాదు, అభిషేయితో పాటు బయలుదేరాడు. దారిలో వెళ్తూ ఉంటే అమాస్య ఎదురుపడ్డాడు. పాపం అప్పటికి కొంతమందిని పోగు చేసుకొని వస్తా ఉన్నాడు. పోగు చేసుకొని రాజు దగ్గరకు వస్తుంటే ఈలోపే రాజు వీళ్ళని పంపించాడు. అమాస్య ఎదురుపడేసరికి అమాస్యతో మాట్లాడుతున్నాడు. 8వ వచనం. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాస్య వారిని కలియ వచ్చెను. యోవాబు తాను తొడుక్కున్న చొక్కాయికు పైన బిగించి ఉన్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకుని ఉండగా ఆ వర వదులై కత్తి నేలన పడెను. అప్పుడు యోవాబు అమాస్యతో, నా సహోదరా, నీవు క్షేమంగా ఉన్నావా అని అడిగాను. వాస్తవంగా యోవాబుకి ఈయన మీద చాలా పగ ఉంది. అబ్షాలోముని చంపొద్దు అంటే కూడా చంపింది యోవాబే. నువ్వు ఊరుకుంటే నేనైనా చేతులు ముడుచుకొని ఉంటానా, నేను చంపనని పరిగెత్తుకొని వెళ్ళి చంపాడు. దొరకలేదు కానీ దొరికితే ఆ రోజు అమాస్యను కూడా చంపుండేవాడు. ఇప్పుడు ఎట్లా పిలుస్తున్నాడు చూడండి, నా సహోదర అమాస్య క్షేమంగా ఉన్నావా అంటున్నాడు. అనేసరికి పాపం అంతా కలిసిపోయారు కదా. ఈయన కూడా ఏం చేశాడంటే నమ్మాడు. నమ్మి ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, హెబ్రీలు వాళ్ళ ఆచారం ఏంటంటే, మనం ఎలాగైతే నమస్కారం అని ఒకరికొకరు వందనాలు పెట్టుకుంటామో, ఒకవేళ మీరు కొన్ని మతాల్లో గనక చూసినట్లయితే కావిలించుకుంటారు. హెబ్రీలు కూడా ఏం చేస్తారంటే ముద్దు పెట్టుకుంటారు. నువ్వు క్షేమంగా ఉన్నావా అంటే 9వ వచనం. అప్పుడు యోవాబు అమాస్యతో, నా సహోదర నువ్వు క్షేమంగా ఉన్నావా అనుచు అమాస్యను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకునేను. కుడి చేతిలో గడ్డం పట్టుకొని ఇట్లా ముద్దు పెట్టుకుంటారనమాట. కుడి చేతిలో గడ్డం పట్టుకున్నాడు. అమాస్య ఏం చేశాడంటే, ఆయన అసలు ఆదమర్చి ఉన్నాడు. శత్రువులాగా ఆయన అసలు ఫీల్ అవ్వలేదు. ఫీల్ అయితే ఆయన బాగా అలర్ట్ గా ఉండేవాడు. ఆయన కూడా ఒక సైన్యానికి సైన్యాధిపతిగా చేశాడు కదా. గడ్డం పట్టుకున్నాడు. అమాస్య దాన్ని ఆదమర్చి ఉన్నాడు. ఆదమర్చి ఉన్నటువంటి సందర్భంలో 6వ వచనం. అమాస్య యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడక తను కాపాడుకొనక ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను. యోవాబుకి ఈ ట్రిక్కీ పనులు బాగా తెలుసు. అబ్నేరు కూడా అలాగనే చంపేశాడు. అప్పుడు సమాధానము అని చెప్పేసి ఉన్నటువంటి సమయంలో ఆయన పిలిచి అబ్నేరుని కూడా చంపేశాడు. ఇప్పుడు కూడా గడ్డం ముద్దు పెట్టుకున్నట్లుగా నటించి రెండో చేతిలో కత్తి తీసుకొని కడుపులో గుచ్చేశాడు. ఎట్లా గుచ్చాడంటే, గుచ్చిన తోడనే అతని పేగులు నేలను జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. గుచ్చటం అంటే గుచ్చటం కాదు, కడుపులో గుచ్చి తెంపేశాడు. కడుపులో ఉన్నటువంటి పేగులని జారి నేల పడిపోయినాయి. అంత కసిగా గుచ్చాడు. ఇంకా ప్రాణం పోలేదు. పేగులన్నీ జారి కింద పడ్డాయి. కింద అలాగా రక్తం మడుగు మడుగు అయిపోయింది. అందులో పడిపోయి కొట్టుకుంటా ఉన్నాడు. కొట్టుకుంటా ఉంటే సైన్యం కొన్ని వేల మంది ఉంటారు కదా, ఆయన కింద పడిపోయి కొట్టుకుంటా ఉన్నాడు రక్తంలో. రక్తం అంతా కూడా మడుగు మడుగు అయిపోయి కొట్టుకుంటా ఉంటే సైన్యం ఇలా ముందుకెళ్లాలన్నమాట. ఇలా ముందుకెళ్లాలైతే దారిలో రక్తంలో పడి కొట్టుకుంటా ఉంటే సైన్యం అంతా ఇక్కడికి రావటం, వచ్చి చూసి ఆగిపోవటం, వెనక ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతూ ఉందన్నమాట. ఈ లోపు ఒకడు వచ్చి ఏం చేశాడంటే, ఈ మీద బట్ట కప్పేశాడు. బట్ట కప్పేసి రండి ముందుకు అని చెప్పేసి అన్నాడు. ఈ లోపు ఇంకొకడు వచ్చేసాడు. ఇంకొకడు వచ్చేసి ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నాడంటే, దావీదు పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు, యోవాబు పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు రండి అని చెప్పేసి అన్నాడు. యోవాబు పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు రండి అని చెప్పేసి, దావీదు పక్షంగా ఉన్న వాళ్ళు రండి అంటే మొత్తం కలిపి ఇటువైపు వచ్చేసారు. ఈ శవం ఇక్కడే ఉంది. ఒకడు వచ్చి పక్కన చేలల్లోకి లాగి ఈడ్చి పడేశాడు శవాన్ని. మొత్తం వెళ్ళిపోయారు. ఇక అమాస్యాన్ని అక్కడే వదిలేసి. యోవాబు చేసినటువంటి రెండవ నమ్మక ద్రోహం, మర్డర్. వాస్తవంగా అమాస్యాను చంపారు. ఎవరు చంపించారు అనుకుంటారు? మరలా దావీదు. నేను శత్రువులను క్షమించాను అన్నట్టు క్షమించినట్టే క్షమించి యోవాబు చేత మట చేయించాడు. దావీదు చెప్పకుండానే యోవాబు చంపుతాడా? వాస్తవంగా చూడండి, దావీదు నెత్తి మీదకి ఎలాంటివి తీసుకొని వస్తా ఉన్నాడు, కానీ ఈయన్నేం చేయలేడు. ఎందుకంటే వీళ్ళు దావీదు కంటే బలవంతులు, సెరూయా కుమారులు. 20వ అధ్యాయం. ఇక 20వ అధ్యాయం నేను చెప్పను కానీ, వెతుక్కుంటా వెళ్ళేసరికి వాడు ఆ షబ అనేటువంటి వాడు ఆబేల్ బెత్మయాక అనేటువంటి పట్టణంలో జొరబడ్డాడు. ఈ పట్టణాన్ని గురించి స్టడీ చేయండి. ఆబేల్ బెత్మయాక హోంవర్క్. ఆబేల్ బెత్మయాక అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా యుక్తి కలిగినటువంటి సంభాషణ అక్కడ జరుగుతూ ఉంటుంది. షబ అనేటువంటి వాడిని చంపేయటం జరుగుతుంది. 21వ అధ్యాయము మనం గమనించినప్పుడు 21వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, గిబియోనీయులు, ఇది కూడా హోంవర్క్ చేయాలి. మరలా హోంవర్క్ నెంబరు
ఇది కూడా హోంవర్క్. మరియు ఇజ్రాయేలులతో వాళ్ళకున్నటువంటి అనుబంధం. యెహోషువ గ్రంథంలో చూసినప్పుడు కపటోపాయంతో వీళ్ళే కుట్ర చేసే వాళ్ళు కపటోపాయం పన్ని మేము దూర దేశం నుంచి వచ్చాము అని మాట తీసుకొని బతికిపోతారు. వీళ్ళు ఇజ్రాయేలీలో ఉండిపోయారనమాట ఒక రకంగా. వాళ్ళకేం జరిగింది అనేటువంటిది 21వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. వాస్తవంగా 21వ అధ్యాయం ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. దావీదు వాళ్ళ పగ ఎట్లా తీర్చాడు అనేటువంటిది 21వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 22వ అధ్యాయము మీరు గమనించినప్పుడు దావీదు పాడినటువంటి పాటను గురించి అక్కడ తెలియజేశాడు. 23వ అధ్యాయము దావీదు యొక్క బలాఢ్యుల్ని గురించి తెలియజేశాడు. దావీదు యొక్క చివరి మాటలు దావీదు యొక్క బలాఢ్యులు లిస్ట్ అంతా కూడా ఇస్తూ ఉంటాడు. 24వ అధ్యాయము దావీదుకు దేవుడు విధించినటువంటి శిక్ష పాపాన్ని బట్టి మళ్ళీ ఏమిటి అంటే జనసంఖ్య చేయటము. వాస్తవంగా జనాభాను లెక్క పెట్టకూడదు. జనాభాను లెక్క పెట్టకూడదు అంటే జనాభాను లెక్క పెట్టడంలో ఉన్నటువంటి ఒక అర్థం ఏమిటి అంటే రాజుకి ఎంతమంది ప్రజలు ఉంటారో అంత బలం అన్నమాట. అంతే కదా. అయితే యోవాబు అంటాడు వద్దయ్యా లెక్క పెట్టొద్దు, దేవుడు ఇంకా వాళ్ళని గొప్పగా చేస్తాడు అని. ఆ జనాభా లెక్క పెట్టడాన్ని బట్టి వచ్చినటువంటి శిక్ష ఏమిటి అనేటువంటిది 24వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు దాని మీదకి ఒక తెగులు తీసుకొని వచ్చినప్పుడు దేశం మీదకి ఆ తెగులు నివారించటానికి ఒక బలిపీఠాన్ని కడతారు. ఆ బలిపీఠం అనేటువంటిది ఏ స్థలంలో కడతారంటే 24వ అధ్యాయము మీరు గమనించినప్పుడు అరౌనా అనేటువంటి వ్యక్తి యొక్క కళ్ళం అది. దీని గురించి కూడా మీరు బాగా స్టడీ చేయండి హోంవర్క్. ఆ తర్వాత ఇక్కడే ఒక మందిరం ఏర్పడిద్ది. 2 సమూయేలు గ్రంథము మనకు మొత్తం 24 అధ్యాయాలు. ఈ 24 అధ్యాయాల్లో కూడా దావీదు పరిపాలన గురించి ఉంటుంది. 1వ అధ్యాయంలో సౌలు మరణ వార్త అంటే 1 సమూయేలు ఎక్కడైతే ఆగిపోయిందో దాని కంటిన్యూషన్ అన్నమాట. మరణ వార్త రావటము, తర్వాత మరణించిన తర్వాత దావీదు యూదా వాళ్ళకి రాజుగా ఏర్పడ్డాడు ఫస్ట్. మరి ఇజ్రాయేలు పరిస్థితి ఏమిటి అంటే సౌలు కుమారుడైనటువంటి ఆయన కుమారుడు ఇష్బోషెతును అక్కడ రాజుగా ఏర్పాటు చేస్తాడు సైన్యాధిపతి అబ్నేరు. తర్వాత ప్రారంభంలో వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు జరిగినాయి. దేవుడు అంతకంతకు దావీదు ఆయన పక్షం ఉన్నటువంటి వాళ్ళని బలపరచటము, వీళ్ళు బలహీనం అవటము, తర్వాత అబ్నేరు అనేటువంటి ఆ వ్యక్తి కూడా వచ్చి దావీదుతో చేరటము, తర్వాత ఇష్బోషెతు కూడా చనిపోవటము, తర్వాత ఇజ్రాయేలీలు అందరూ వచ్చి దావీదుని రాజుగా ఉండమనటము, దావీదు రాజు అయిన తర్వాత శత్రువులతో చేసినటువంటి యుద్ధాలు, జయాలు, 11వ అధ్యాయంలో ఆయన చేసిన పాపం తర్వాత ఆయన కుటుంబము, దేశము ఎలాగైతే అది ఇబ్బంది పడిందో, బాధించబడిందో వాటిని గురించి మనం చదువుతూ ఉంటాం. ఇక 12వ అధ్యాయం దగ్గర నుంచి దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి అతడు పొందినటువంటి శిక్షణ గురించే 24వ అధ్యాయం వరకు ఉంటుంది. అది. కాబట్టి మొత్తం 3 భాగాలు. 11వ అధ్యాయానికి ముందు ఒక భాగం, 11వ అధ్యాయం ఒక భాగం, 11వ అధ్యాయం తర్వాత ఒక భాగం. 11వ అధ్యాయంలో పాపానికి ముందు జయం, పాపానికి తరువాత దావీదు పొందినటువంటి శాపం.